ఘనమైన తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన మరి ప్రియులందరికీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచయంలోకి మనం ముందుకు వెళ్దాం. మహాపరిషుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. తండ్రి, ఈ యొక్క ఉదయకాలం మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. అర్హులు కాము, అర్హులుగా ఇచ్చారు తండ్రి. అర్హతను కాపాడుకునే మనసు మాకు దయచేది నాయన. చేరొచ్చిన ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని దీవించారు. ఈ మాటలు వింటున్న వారికి కూడా నాయన మేలుకరంగా ఉండడానికి కూడా కోరుచుంది. మా దోషాలు, పాపాలు దయతో క్షమించమని, నీటి సులుగా బ్రతికే భాగ్యాన్ని ఇమ్మని, సమస్తము మాకు తోడుగా ఉండదు. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొడుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ప్రభు నామాన మరొకసారి ప్రత్యేకంగా తెలియజేస్తూ దైవ సంగతిలోనికి మనం నేర్చుకుందాం. ఈరోజు మరి ప్రాముఖ్యమైన వాక్య సంగతులు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దైవత్వం గురించి, దేవుడి గురించి, ఈ భూమి మీద ఉన్న ఈ దైవాల గురించి ఎన్నో మాటలు దేవుడు తన ఉనికి తెలియపరుస్తూనే ఉన్నాడు. అయితే ఈరోజు కూడా దైవత్వంలో అంటే ఈ భూమి మీద ఉన్న దైవాలు మనకు తెలుసు. కొంతమట్టుకి భూమి మీద ఉన్న దైవాలు మనకి తెలుసు. వాటిని పూజించినా పూజించకపోయినా దైవత్వం అనుకునేవి, లేదా దైవాలు అనుకునేవి, లేదా దేవుళ్ళు అనుకునేవి, దేవతలు అనుకునేవి మనకు కొంత తెలుసు. భూమి మీద ఉన్న దేవుడి గురించి మనుషులు తెలుసు. అయితే ఈరోజు నేను చెప్పబోతున్న పాఠం ఏంటయ్యా అంటే పరలోకపు దేవుళ్ళు అనే పాఠాన్ని అండర్లైన్ చేసుకో. పరలోకపు దేవుళ్ళు అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. భూమి మీద ఉన్న దైవత్వాలు ఇందాక చెప్పినట్లు ఇవన్నీ కూడా మన పితరులు, లేదా మనం వచ్చిన తర్వాత వారు కూడా వచ్చారు. ఎవరో దేవుడు, ఓకేనా? ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం లేని దేవుళ్ళు కూడా చూస్తూ ఉన్నాం. అలాగే కాలాన్ని బట్టి దేవుళ్ళు వచ్చేవారు ఉన్నారు, మనుషుల ఇష్టాన్ని బట్టి కూడా దేవుళ్ళు చేసుకునేవారు కూడా ఉన్నారు భూమి మీద. అయితే భూమి మీద ఉన్న దైవాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం, తెలుసుకున్నాం. అంటే ఏది దైవము అని. ఈరోజు పరలోకపు దేవుళ్ళ గురించి, పరలోకపు దైవముల గురించి కూడా మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకసారి 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివి ఈ పాఠంలోకి మనం వెళ్దాం. మనసు పెట్టాలి. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిరుట విషయము, అంటే దేనికి అంటే విగ్రహములు, వాటికి బలులుగా అర్పించిన తిరట విషయం గురించి మాట్లాడుతున్న సందర్భం అది. తర్వాత ఈ మాట వినాలి. లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కసారి ఒకే ఒక మాట చెప్పాడు. లోకంలో విగ్రహము వట్టిదనియు, అంతే ఒక మాట తెలిసాడు. విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదు. అదనమాట. లోకానికి, లోకంలోంచి ప్రత్యేకింపబడిన జ్ఞానులకు వ్యత్యాసం ఏంటయ్యా అంటే లోకంలో ఉన్నవారు భక్తి వేరు, దైవం దగ్గర ఉన్న భక్తి వేరు. ఇప్పుడు మనం దైవాన్ని ఆరాధన చేస్తున్నాం. ఒక్కడే దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనం ఆరాధన చేస్తున్నాం. ఓకే. తర్వాత మాట దేవతలు అనబడిన వారును, ఒకసారి అంటే ఏమున్నాయి భూమి మీద? దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును,
అనేకులు ఉన్నారు. దేవతలు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. అది ఒకటి రెండు ఉంటే మనకి ఎంతో స్పష్టంగా వెళ్తుంది. కానీ ఈరోజు ఎంతో మంది మనుషుల కంటే దేవుళ్ళు ఎక్కువ ఉన్నారట. మనుషుల కంటే దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు, ఒక మాటలో చెప్పాలి అంటే. అందుకని ఆ మాట చెప్తున్నాడు, ఆ దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి? ఉన్నారు అని మనకు అర్థం ఏంటి? మనుషులు అనుకుంటున్నారు కనుక. తర్వాత ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను. అదనమాట. ఆకాశమందైనను భూమి అందైనను, అంత చూడండి, దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అంటే ఎన్ని దేవతల్లో, ఇంత ప్రభువులో, ఆకాశమందు భూమి యందు ఎంతమంది ఉన్నా దేవుడు అనేవాడు ఒక్కడే అని చెప్తున్నాడు. దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు అనే మాట అన్నాడు. దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఉన్నాడు, విగ్రహము వంటిది అని అన్నాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు చదవగలిగే ఉన్నారు. ఆకాశమందు అంటే దేవుడు ఆనాటి కాలంలో దేవుడు పూర్వకాలం నుంచి దేవుని యొక్క సంగతులు తన ఉనికిని తెలియపరుస్తూనే ఉంటాడు. దేవుడు తన భక్తులకు తెలియపరుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆకాశంలో ఆయన మహిమలు అవే వివరిస్తున్నాయంట. ఎవరిని? నన్ను సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు, నాకు నేనుగా నిర్మించబడిన వాడను కాదని చెప్పుకుంటాయంట. ఏవి? ఆకాశములు లేదా సూర్యుడు, చంద్రుడు, ఈ ఆకాశంలో కనబడిన ప్రతీది కూడా బోధ చేస్తుంది. అక్కడ పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధ చేస్తుందని చెప్పాడు. ఓకేనా? ఇప్పుడు ఆకాశంలో చూసినప్పుడు నరుడు దేవుడు చూడలేదు కదా అని ఆకాశంలో చూసిన వాటిని ఏం చేశాడయ్యా అంటే, ఆ సూర్యుని లేదా చంద్రుని లేదా నక్షత్రాలకి లేదా గ్రహాలకి నరుడు ఏం చేశాడు? దైవాలుగా భావించాడు. అందుకే ఆకాశమందున్న దేవతలు, దాని అర్థం అన్నమాట. ఓకేనా? ఆకాశమందున్న దేవతలు అంటే దేవుడిగా భావించేది, దేవతలుగా భావించుకున్నారు అన్నమాట. తర్వాత భూమి మీద ఉన్న దేవతలు లేదా ప్రభువులు అన్నమాట. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఇంకో క్వాలిటీ ఉంది, ఏమనుకోకండి. ఇంకో క్వాలిటీ ఏంటయ్యా అంటే, పెద్ద కులస్తుడికి పెద్ద దేవుడు ఉంటాడు. ఆ పెద్ద దేవుడు ఎవరయ్యా అంటే ప్రభువు. ఓకేనా? పెద్ద కులస్తుడికి ఎవరు ఉంటారు? పెద్ద దేవుడు ఉంటాడు. చిన్న కులస్తుడికి ఎవరు ఉంటాడు? చిన్న దేవుడు. అందుకే చిన్న దేవుడు ప్రభువు అవ్వడం. ఓకేనా? ఇలా అందరికీ ప్రభు మన పైన ఒక ఆయన ఉంటాడు. ఇలా భూమి మీద ఆకాశమందు దేవతలు అనబడిన ఉన్న దేవుడు మాత్రం ఒకడే అని చెప్పడం జరిగింది. కొన్ని మాటలు మనం ఈరోజు ఆలోచన చేద్దాం. మీ అందరూ కూడా మిమ్మల్ని కోరుకుంది ఏంటంటే, మనసు మాత్రం ఇక్కడ పెట్టాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థం కన్నా అపార్థాలు ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే మనం ఆలోచించే పాఠం ఏంటంటే దైవత్వం గురించి. ఒకసారి దేవుని గ్రంథంలో మనం ఆలోచన చేస్తే, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 17వ వచనం. ఈ మాట తన పొరుగువాని ఒకసారి 17 అండి, 27-15. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని, కోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీయులందరితో చెప్పగా ఆమేన్ అన్నారు. అంటే శిల్పి చేతులతో మలచబడిన విగ్రహం అంటే దైవాన్ని విగ్రహంగా ఎవరు మలిచారు? శిల్పి. ఓకేనా? శిల్పి అంటే ఒక నరుడు తన నేర్పరితనంతో శిల్పి చేతులతో ఏం చేసుకున్నాడట? విగ్రహాన్ని కోత పూసుకుని మలుచుకున్నాడట. అలా మలిచిన వాడు దేవుడు ఏమంటున్నాడు? శాపగ్రస్తుడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వచ్చాడు వినాలి.
మనం నిర్మిస్తే దేవుడు అవ్వడు. మనల్ని నిర్మించిన వాడు మాత్రమే దేవుడు అవుతాడు. అది వ్యత్యాసం. లోకం మనుషులు నిర్మించుకున్న వాటిని దేవుడు అర్థం. కానీ మనం దేవుడు ఒక్కడే అనే మాట మనం ఎందుకు వాడడం తెలుసా? మనం నిర్మించిన దేవుడు ఒక్కడే అని మనం చెప్తున్నాం. వారికి మనకున్న వ్యత్యాసం అది. ఇప్పుడు అబ్రహాముని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన కుటుంబం ఆల్రెడీ విగ్రహాలను తయారు చేసే కుటుంబం అంట, విగ్రహాలను నిర్మించే కుటుంబం అంట. ఎవరిదే? అబ్రహాం గారు. అటువంటి ఆ కుటుంబంలో ఆయన కూడా ఏంటో చెప్పండి, ఆయన కూడా శిల్పే. వారి కుటుంబస్తులు కూడా శిల్పే. అందుకే వారు కూడా ఏం చేసుకునేవారు? చెప్పుకునేవారు. అంటే నిజ దైవాన్ని తెలుసుకోక మునుపు జాగ్రత్తగా. ఇక్కడ దైవం ఏమన్నాడు? ఆ శిల్పి చేతులతో మలిచిన విగ్రహాలుగా చేసిన వాడు ఏమవుతాడు అన్నాడు? శాపగ్రస్తుడు. ఇప్పుడు అబ్రహాముకి ఆశీర్వాదం ఎలా వచ్చింది? అబ్రహాముకి ఆశీర్వాదం ఎలా వచ్చింది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూసారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. అది దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచున్నాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈయన ఒక శిల్పే. ఈయన కూడా ఏం చేస్తున్నారు? కుటుంబ వారసత్వంగా విగ్రహాలు చేస్తున్నాడు. మరి అలాంటప్పుడు ఈయన ఏం చేసుకోవచ్చు? ఈయన కూడా ఏం చేసుకోవచ్చు? వాటిని చేసుకున్న వాటిని పూజించవచ్చు, ఆరాధించవచ్చు. కానీ ఆయన అన్న మాట ఏంటయ్యా అంటే మనుషులు శిల్పులుగా దైవాన్ని నిర్మించడం అనేది దైవానికి ఇష్టమైనది కాదు. అది ఒకటి పొట్టకుడి కోసం చేస్తున్నాడు, దైవత్వం కోసం చేయలేదు ఆయన. ఒకసారి అపోస్తుల కార్యాలు చూసారా? చల్లగా 19వ అధ్యాయం 24వ వచనం. ఏలయనగా దేమేత్రియను ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వారికి మిగుల. అంటే ఇప్పుడు అర్థమైందని విగ్రహాలు చేయటం వల్ల వారికి ఏం కలుగుతుంది? లాభం కలుగుతుంది. ఇక్కడ గమనించాల. పౌలు గారు వెళ్ళి ఏమన్నాడయ్యా అంటే, తర్వాత చూడండి 26వ వచనం. ఒక్కసారి తర్వాత భాగం కూడా చదువుదాం. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపుకూర్చి ఈ మాట, అయ్యలారా ఈ పని వలన మనకు జీవనము బహు బాగుగా జరుగుతున్నది. ఎందుకంటే బంగారాన్ని వ్యాపారం ఇది. ఆ తర్వాత జరుగుతున్నది అని మీకు తెలియను. ఇప్పుడు చూడండి 26వ వచనం. అయితే ఏదో ఒక కారణం. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని వాడతారు. చేతులతో చేయబడేవి ఏమి కావు. దేవతలు దేవుళ్ళు అవరం. ఎవరి చేతులతో? మన చేతులతో. మనుషుడి చేతులతో చేయబడేది ఎక్కడైనా సరే దేవుడు అవడం. ఎందుకంటే నువ్వు చేసేవి దేవుడు అయ్యే అవకాశం జగత్తులో కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా రావు. అందుకే అంత ధైర్యంగా భక్తుడు చెప్తున్నాడు. ఆ చెయ్యబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనములు ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతిని మీరు చూచి ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోటీయే గాక మహాదేవి అయిన అగ్నిదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి. అర్థమైనా? ఇంతకేంటంటే పౌలు గారేమో దేవుడి వైపు తిప్పుతున్నాడు. దేవుడి వైపు తిప్పడం ఏంటయ్యా అంటే ఒకటే చెప్పాడు ఆయన. ఎందుకంటే సృష్టించిన సృష్టికర్త ఒకడే, ఆయన వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాడు అంటాడు ఆయన. ఓకేనా? ఆయన వైపే
తిరగవాలని పౌలు గారు ఏం చేస్తున్నాడు అంటే సువార్త ప్రకటిస్తున్నాడు. చూడండి 14:15 అయ్యలారా మీరు ఎందుకు ఎలాగ చేయించున్నారు, మేము కూడా నీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అండర్లైన్ చేసుకోండి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నాం. అంటే దేవుడు సువార్త ఎందుకయ్యా అంటే మీరు ఎవరి వైపు తిరగాలి? జీవము గల దేవుడి వైపుకి తిరగాలి. అంటే దేవుడి వైపు తిరగాలని సువార్త ప్రకటించారు. మనుషులు ఏ వైపు ఉన్నారు? మనుషుల వైపే ఉన్నారు. మనుషుడు ఎప్పుడు మనుషుల వైపే ఉన్నాడు. కానీ మనుషుడు ఎవరి వైపు తిరగాలి? దేవుడి వైపు. మనుషుడు వైపు ఉన్నాడు కనుక మనుషులు చేసుకున్న వాటిని దైవమని వాటిని ఆరాధించి పూజించి నమస్కారం చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు ఒక్కడే, నేను ఒక్కడనే. ఎందుకంటే మిమ్మల్ని ఏం చేశాను? నిర్మించాను. మిమ్మల్ని కాదు, ఆకాశం భూమి సమస్తాన్ని కూడా ఏం చేశాను? నిర్మించాను అన్నాడు. అంటే సృష్టికర్త మాత్రమే దేవుడు. ఆ దేవుడి గురించి ప్రకటిస్తే వాళ్ళేమనుకున్నారంటే ఈ గుళ్ళు చేస్తున్నాం, విగ్రహాలు చేస్తున్నాం అని వచ్చి లాభం పోతుంది. ఈ పౌలు అనేవాడు వచ్చేమన్నాడయ్యా అంటే చేతులతో చేయబడిన దేవతలు కాదంట, దేవుడు కాదంటున్నారయ్యా అని కోప్పడి వారిని ఇబ్బంది పెట్టిన సందర్భం మనకుంది. అయితే అబ్రహాము కూడా ఇందులో ఉన్న వ్యక్తి. మరి అవన్నీ విడిచిపెట్టి ఎందుకు వచ్చాడు? లాభాన్ని విడిచిపెట్టాడు. జగత్తుగా ఉన్నారు, లాభాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎవరో? అబ్రహాము గారు. ఒక సంగతి మీకు చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథంలో ఒక సంగతి మీకు చూపిస్తాను చూడండి. చూసారా? 19వ అధ్యాయం, కీర్తన 19వ అధ్యాయం చూసారమ్మా? 10వ వచనం. అవి ఆయన మాటలు అవి బంగారము కంటే విస్తారమైన మేలువి, బంగారము కంటే కోరదగినవి. బంగారం కంటే గొప్పదేది? దేవుని మాటలు. తర్వాత తేనె కంటేను, చుండ్రి తేనె ధారల కంటేను మధురమైనవి ఆయన మాటలు. ఈ మాటలు వాటి వలన నీ సేవకుడు అంత తీగా ఉన్నాయి, అంత గొప్పగా ఉన్న మాటలు ఏం చేస్తున్నాడో దేవుడు హెచ్చరిస్తున్నాడు. గమనించాలి, మనుషుల ప్రకారంగా వెళ్ళొద్దు అని హెచ్చరిస్తున్నాడు ఆయన. తర్వాత మాట, ఆ హెచ్చరిక నందును వాటిని గై కొనుట వలన అసలామది. అంతేగాని మరొకమా మనుషులేమో వాళ్ళ చేసుకున్న వాటి దగ్గర అంటే దైవాన్ని కూడా వ్యాపారంలో పెట్టేశారు. ఆ లాభం పోతుందేమనుకుని ఏం చేశారు? నీతి చెప్పేవారినేమో బాధపరుస్తున్నారు. మరి అలాంటి లాభాన్ని కూడా అబ్రహాం విడిచిపెట్టి ఏం చేస్తున్నాడు? అసలు దేవుడే నాకు లాభం అనుకుని ఆయన మాటల కోసం ఆ మాట సెలవించాడంటే దేశాన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి నేను చూపించే కానాడు దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళడం లేదా? ఇప్పుడు అక్కడే ఉంటే లాభం తెచ్చుకుంటాడు. ఇందాక ఆ కంసాలి గారు మాట్లాడినట్టు మరి అవన్నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కానాడు దేశానికి వెళ్ళాడు. గమనించాలి, ఎందుకంటే దేవుడే నాకు లాభం, ఆయన మాటలే నాకు లాభం. ఓకేనా? ఇది వ్యత్యాసం. కానీ ఈ రోజు దైవత్వం దగ్గర ఎంత వ్యాపారాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే లాభాలు ఉన్నాయంటే అది ఎంత ఎలాగెందుకు వస్తాయండి? ఎంత ఎలాగొస్తాయి ఆలోచించండి, గ్రహించి. ఓకేనా? ఈ మాటలు మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? మనుషులు ఏ శిల్పి అయితే చేతులతో చెక్కాడు విగ్రహం దానికి ఏం చేయకూడదు, అలా చేసేవాడు శాపగ్రస్తుడు. మరి అబ్రహాము కూడా అటువంటి వ్యాపారంలో ఉన్నాడు నిజదైవాన్ని తెలియనప్పుడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ లాభాన్ని విడిచిపెట్టి ఆ దేవుడు దేనికి శిల్పో ఆ మాట చూసారా? దేవుడు దేనికి శిల్పో ఆ పట్టణంలో నేను ఉండాలి, ఆ మనసులో ఉండాలి, ఆ పట్టణంలో నేను ఉండాలి. ఒక మాట చెప్పాలంటే పరలోక పట్టణం, అది దేవుడు శిల్పైన పట్టణం అని ఆయన ఆ పట్టణం కొరకు ఆయన సంస్థను విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఒకసారి
నేను చెప్పే మాటలు కించపరచాలని కాదు, ఎవరిని దూషించాలని కాదు, వివరణ ఇస్తున్నాను అంతే. వివరణాత్మకంగా చెప్తున్నాం తప్ప ఎవరిని కించపరచాలని ఉద్దేశం కాదు. ఒకరిని బాధ పెట్టి సంతోషపడవలసిన పని లేదు. కానీ మన ఇంట్లో మనకున్న బిడ్డల్లో మనల్ని అర్థం చేసుకుని మన మాట విని మనకు నెమ్మదినిచ్చడానికి ఎవరిని చెప్పుకుంటాం? బాధ పెట్టుకోవాలి చెప్పుకుంటావా? మంచిగా ఉండేవాళ్ళు జ్ఞాపకం చేసుకుంటావా? అది అలా చెప్పుకోకూడదు కదా. అంటే మన కడుపుడు పుట్టిన బిడ్డల్లో కూడా కొందరు మంచివారు ఉండొచ్చు, కొందరు చెడ్డవారు ఉండొచ్చు. అంటే బిడ్డల దగ్గర కూడా ఏం తీసుకుంటాం? మనం నమ్మినోడు ఒకడు ఉంటాడు, మనం నమ్మించేవాడు ఒకడు ఉంటాడు. అప్పుడు ఎందుకు ఏదైనా మనం నమ్మేవాడు ఒకడు ఉంటాడు. ఎందుకంటే మనం నమ్మేవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? పని చేస్తాడు. ఎందుకంటే లేఖనం చెప్తున్నాను, యేసు ప్రభు ఇద్దరు కుమారులు ఉన్నారట. యేసు ప్రభు ఉపమానం చెప్పి ఒకడికో పని చెప్పాడట. ఒకడికో పని చెప్తే వెళ్తానన్నాడట, వెళ్ళలేదంట. మరొకడు పని చెప్పాడట, వాడు వెళ్ళని చెప్పాడట. వెళ్ళననే వాడు వెళ్ళాడంట, వెళ్తానన్న వాడు వెళ్ళలేదంట. ఇందులో ఇద్దరు ఎవరు గొప్పవాడు? వెళ్ళడం అంటే చేయనన్నవాడు ఏం చేశాడు? చేశాడు. ఆ గొప్పవాడు అన్నాడు. అలాగే ఏది గొప్పదో మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ గొప్పతనం మీద మనం ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి. ఇందాక చెప్పాం, వెండి గొప్పదా బంగారం గొప్పదా అంటే దేవుడి మాటలే గొప్పదన్నాడు. కానీ దేవుడి కంటే కొందరికి ఏది గొప్పదే? అదనమాట. ఇంకా అలాంటి వారికి మనం ఏం చేయలేం. ఈ రోజు ఇక్కడ నేర్చుకుంటుందంటే దేవుడి మాటలే లాభం అనుకునే వారికి మాటలు చెప్తున్నాడు. లాభం అనేవాడికి మాటలతో పనే లేదు. ఒకవేళ కొంచెం ఏదైనా బాధపడినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నా మాటలు చెప్తలేదు, దేవుడి మాటలే చెప్పగలుగుతాం. అయితే దైవ గ్రంథంలో మనం ఆలోచన చేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆలోచన చేద్దాం. దేవుడి యొక్క ఉద్దేశాలు ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 250 పేజీ 37 అధ్యాయం. ఇక్కడ ఫిలిష్తీయులు సౌలుని చంపేశారు. ఈ చంపిన తర్వాత అతని తలను ఛేదించి అతని ఆయుధములు తీసి తమ బొమ్మల గుర్రలోను జనులలోను జయవర్తమానము తెలియచేయటకే ఫిలిష్తీయుల దేశంలో నలుదిశలా వాటిని పంపారట. ఏది? తలకాయ, ఆయన ఆయుధాలు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా సౌలుని చంపబడిన సంగతి అందరికీ తెలియాలంట. ఓకేనా? తర్వాత చూద్దాం. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేతాన్సు పట్టణపు గోడకు తగిలించి ఒక్కసారి ఆలోచన. అదే అతను తలకాయ ఎక్కడ పెట్టారంట? అస్తోరోతు దేవి గుడిలో పెట్టారంట. ఓకేనా? అస్తోరోతు దేవి గుడిలో పెట్టారంట. ఏది? అతని తలకాయ. మొండెనేమో బయట అలదీశారంట. న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16 అధ్యాయం 23వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకుని, ఇంతగా సంసోను అప్పగించేది ఎవరు? వాళ్ళ దృష్టిలో మన దేవత ఫిలిష్తీయులు. అంటే ఫిలిష్తీయులు కూడా ఎవరున్నారు? దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. ఎందుకంటయ్యా అంటే వాళ్ళు ఏమన్నారు? మన దేవత మనకు అప్పగించింది, మన దేవుడు శత్రువుని అప్పగించింది అని చెప్పి తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండగ ఆచరించుటకు కూడుకున్నారట. అంటే ఇప్పుడు సంసోను పట్టుకున్నది ఎవరు? వాళ్ళ దృష్టిలో
వాళ్ళ దేవుడు ఎవరేమో దాగోడుగుడు. దాగోడుగుడులు ఏం చేశారంటే ఈ శత్రువు మనకు దొరికాడు కదా అని ఏం చేశారు తెలుసండి, ఆ దేవత పేరట పండగ చేసుకున్నారట శత్రువు దొరికాడు కదా అని. ఎందుకంటే ఆ శత్రువు నిద్ర లేకుండా చేసాడు కదా. ఓకేనా? ఇప్పుడు సంసోను దొరికినప్పుడు దేవుడి గుళ్ళ ఏం చేసుకున్నారు, పండుగ చేసుకున్నారు. సౌలు తలకాయ తీసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసుకున్నారు, ఆ దైవ గుళ్ళన్నిటికి చూపించి చివరికి పెద్ద గుడి దగ్గరికి ఆ తలకాయ పెట్టారట. ఎక్కడ? అస్తారోతు పట్టణంలో. చాలా జాగ్రత్తగా ఇలా జరుగుతూ ఉంది. ఇది బయట వారు చేసే విధానం. అయితే ఇశ్రాయేలు వారు ఒక మాట సమూయేలు 17 అధ్యాయం, మొదటి గ్రంథం 17 అధ్యాయం. చూసారా? నలభై 43 వచ్చు. గోలియాతు ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీద వచ్చుచున్నావే. ఒకసారి 43 ఫిలిస్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీద వచ్చుచున్నావే, నేను పొక్కనా? ఎవరో దావీదు అంటాడు, నేను పొక్కనా అని దావీదుతో చెప్పి అండలించారు. తన దేవతల పేరట దావీదుని ఏం చేస్తున్నాడు? అంత గొప్ప గొలియాతుని చూసి జనాలు ఏమవుతున్నారు? పారిపోతున్నారు. గొలియాతుని చూసి ప్రజలు ఏమయ్యారు? పారిపోయారు. ఆ యుద్ధానికి ఎవరు వెళ్ళారు అంటే దావీదుని అంతానే వెళ్ళాడు. ఇప్పుడు అంత బలవంతుడు కదా, అతను చూసి పారిపోతున్నారు కదా. ఇప్పుడు దావీదు చిన్నోడు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏమనాలి? కొట్టాలి. ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే తన దేవతల పేరట దావీదుని ఏం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. తన దేవతల పేరట దావీదుని శపిస్తాడు. అంటే ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకోవాలి. ముందు తన నమ్మిన దేవత తను ఏం చేయాలి? దావీదుని శపించాలి. ఎందుకంటే ఈ వేళ కూడా ఎవరు నమ్ముతున్నారు? ఫిలిస్తీయులు కూడా వారి దేవత నమ్ముతున్నారు కదా. ఇందాకైతే చెప్పాను నేను, వారి యుద్ధంలోకి వెళ్ళి వచ్చిన ఏ విజయాలు వచ్చినా వారేం చెప్పుకుంటున్నారు? సంసోను మాకు ఎవరు అప్పగించారు? ఢిల్లీలో అప్పగించదా? సర్దార్ల ఆలోచన కదా. అలా ఏంటి పక్కనెట్టేయారు. ఎవరు అప్పగించారు? దాగోను దేవత మనకు అప్పగించింది. నెక్స్ట్ సౌలు అస్తారోతు అనే దేవుడి గుడిలో తన తలకాయ పెట్టారు. అంటే దేవత మనకి ఏం చేసింది? అప్పగించింది. అంటే వారిలో కూడా యుద్ధాలకు వెళ్ళినా కూడా, యుద్ధాల్లో గెలిచినా కూడా వారు ఎవరు నమ్ముతున్నారు? వారి దైవాన్ని నమ్ముతున్నారు. మర్చిపోకండి. ఇప్పుడు గొలియాతు అంత గొప్పవాడు యుద్ధంలో నిలబడితే ఇప్పుడు సైన్యం పారిపోతుంటే ఇప్పుడు గొలియాతు ఏమంటాడంటే ముందు తన దేవత పేరట చెప్పిస్తున్నాడంట కత్తిలా ముందు. అంటే అతనుకున్న దేవుడి మీద అతనుకున్న నమ్మకం. పాయింట్ అర్థమైంది. మనం అంటే ఏమనుకో, ఎక్కడికి వచ్చిన ప్రార్థన చేయడం, ఎక్కడికి వచ్చినా ఆమెనన్నా మనం ఎక్కడికి వచ్చినా కూడా ప్రార్థన చేయడం, ఎక్కడికి వచ్చినా కూడా ఆమెనడం. కానీ లోకం చూడండి, మాట్లాడితే పదాలు అయ్యి వస్తాయి. ఓకేనా? మాట్లాడితే పదాలు వస్తాయి. అందుకే మీరు ఎప్పుడైనా ఆమెనంటే శబ్దం కూడా రాదు అన్నాడా? ఓకే, రైట్, నెక్స్ట్ అన్నట్టుగా ఉంటుంది మనది. సరే, తర్వాత ఇప్పుడు దావీదు ఏం చేశాడో చూడండి ఒకసారి. కిందకి రండి. 43 వచ్చిన కింద. దావీదు నువ్వు కత్తి ఈటియు బల్లెమును ధరించకుండా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికు యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. పాయింట్ అర్థమైందా? ఇద్దరు దైవాల పేరట యుద్ధాలకు వచ్చారు. ఇద్దరు కూడా దైవాలు పేరు తలుచుకుని యుద్ధాలకు వచ్చారట. అమ్మా పడుకోకండి, వినండి. నిద్ర పట్టలేని రోజులు ఎవరు ఉంటాయి మనకి? ఎందుకంటే ఏమన్నాడు? చీకటి దినాలు మనకి ఏమున్నాయన్నాడు లేదా? అప్పుడు పడదాం. అది ఇప్పుడు ఇక్కడ దేవుడు ఇచ్చిన కృప ఉంది. దేవుడు కృప ఇచ్చాడు కనుక ఈ రోజు ఇక్కడ కూర్చున్నాడు. లేకపోతే నిన్న చచ్చిపోవాలి నేను. ఇది వాస్తవం. దేవుడు ఇచ్చిన కృపను బట్టి నిన్న చచ్చిపోవాలి. ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ కూర్చుని ఈయన పడుకున్నారు అనుకోండి, అసలు నిన్న ఈయన ఎందుకు కూర్చొని అనుకుంటాడు ఆయన. మనసు పెట్టడం దయించే దైవత్వం గురించి లోకానికి అర్థం కాకుండా మనకు అర్థం అవ్వాలి. రెండైనా వదలమే మనకి.
ఇది అవ్వాలి. మీరు డల్ అయ్యారని ఇంకా పెంచేస్తారు, ఇంకా స్థాయి పెరిగిపోతుంది. స్థాయి తగ్గించడం, ఎందుకంటే దైవం దగ్గర మనం మనసు పెట్టాలి. ఎవరి దగ్గర ఉన్నావో అన్న భయం మనలో ఉండాలి. ఇది వాస్తవం, ఓకేనా? ఎక్కడైనా రాజీ పడతా, దైవం దగ్గర మాత్రం రాజీ పడదు. ఎవరి విషయంలో రాజీ పడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి గొలియాతు అతని దేవత పేరటి యుద్ధంలోకి వచ్చాడు. రెండవది దావీదు కూడా తమ దేవుడి పేరుతో యుద్ధానికి వచ్చాడు. ఏ పేరు గెలిచింది అక్కడ? నేనే చెప్పండి. మరి ఓరిపండే అది కూడా నేనే చెప్పాలా? రైట్. కింద తర్వాత ఒకసారి ఇశ్రాయేలు సైన్యములు అధిపతి యెహోవా పేరటని మీరు అలా చదివితే నిద్రపోతులు రావు. అర్థమైందా? కంసాలు గారు నిద్రపోవం, పనులు గారు నిద్రపోవం, టీవీ గారు నిద్రపోవం, ఎవరితో సుత్తి చేసుకున్నట్టు అక్కడ నిద్రపోవం. దౌర్భాగ్యం ఏంటయ్యా అంటే దైవం దగ్గర ఏమొస్తుంది? నిద్ర వస్తుంది కదా. అర్థం ఏంటి చెప్పండి? మీకు ఇంకో మాట్లాడతాను. మీకు ఇష్టమైన స్నేహితులు కూర్చున్నాడు, పడుకుంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఆయనకి నన్ను వదిలేసి పోరాని అర్థం అంట. నన్ను వదిలేసి పోరాని అర్థం మీరే చెప్తున్నారు. ఎవరు వదిలేసిపోమని? నువ్వు గుడికేసాడు, దాని అర్థం అది. అదే నువ్వు ఎండబడుకో, దాని అర్థం ఏంటి? అమ్మ నేనంటే చెప్పే మాట ఇంకా ఇష్టపడతాడు కదా అని ఏమనిపిస్తుంది ఆయనకి? అంటే మీలోనే ఉంది. దైవానికి గౌరవించిన మీరే, దైవాన్ని పక్కనెట్టినా మీరే, ఓకేనా? కొంచెం మనసు పెట్టండి దయచేసి. అందరూ పసిపిల్లలా ఉండకూడదు. ఏదో పర్వాల రోజు పసిపిల్లలాగా దానికి నేను రోజు పడుకోకూడదు మనం. అమ్మా మనసు పెట్టండి దయచేసి. కొద్ది విషయాలు ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఇలా జరిగే కొద్ది ఏమవుతుందంటే మేము మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటాం. అందుకే ఆలస్యం అవుతుంది. అర్థమైంది మీకు? ఏదైనా ఎందుకు ఆలస్యం అవుతుందంటే మీకు చెప్పవలసింది ఏమవుతుంది? మళ్ళీ దిగాం, మళ్ళీ ఎక్కాలి కదా. అలా ఎక్కి ప్రయాణం వెళ్తూ ఉందనుకోండి, బంగారం టైంకి దిగిపోవచ్చు. మీరు మధ్య మధ్యలో మమ్మల్ని దిప్పుతూ ఉంటారు. అర్థమైంది మీకు? ఏదైనా ఆ మధ్య మధ్యలో దిప్పుతున్నప్పుడు మళ్ళీ నేను దిగాల్సి వస్తుంది. ఆ దిగిడైనకి ఏమవుతుంది? మళ్ళీ ఎక్కాలి. దిగి ఎక్కడ ఏమవుతుంది? ఏటవుతుంది? మీకే నాది కదా మళ్ళా, ఓకేనా? రైట్. కొంచెం మనసు ప్రకటించి దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. ఇందాక మనం చదువుకున్న విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లోకములు దేవుళ్ళు దేవతలు ఎవరైనా ఉన్నా మనకెవరో ఎంతగా ఆ దైవాలు నిర్మించిన వారు ఎవరయ్యా అంటే మనుషులు ఎవరయ్యా అంటే శిల్పులు. ఆ శిల్పులు ఏం చేసుకున్నారు? చెప్పుకుంటున్నారు. వాటిని ఏం చేసుకున్నారు? యెషయా గ్రంథంలోకి వెళ్తాం. 40 అధ్యాయం. యెషయా గ్రంథం 40 అధ్యాయం. ఈ మాట చూడాలి. ఒకసారి 19 వచ్చి చదివితే కింద బాగా కావున మీరు ఎవరితో దేవుని పోల్చెదరు అనలేదు. కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చెదరు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలవా? ఏ రూపం చేయగలవా అన్నదండి. చెయ్యలేము, అది మన వల్ల అయ్యే పని కాదు. అందుకే చెయ్యొద్దు అన్నాడు ఆయన. ఎవరన్నా రూపం చేయనప్పుడు రూపం చేయవలసిన పని ఏంటి? రూపం చూసి కూడా రూపం చేయలేని కూడా చాలా మంది ఉన్నారు, ఓకేనా? ఇప్పుడు కొంచెం 20 వచ్చుల దగ్గర ఈ మాట చూడండి. విలువ గల దానిని అర్పింపచాలని నీరసుడు అంటే అర్థమైంది మీకు? ఏదన్నా నీరసుడు పొచ్చని మ్రాను ఏర్పరచుకుని తర్వాత నేను అంటలా విగ్రహం చేసుకుంటే దాని అర్థం చెప్పాడు అక్కడ. ఆ కథలని విగ్రహం స్థాపించుటకు నేర్పుగల పని వారిని వెదికి ఎవరు చేస్తారు విగ్రహాలు? మన పని చేసేవాళ్ళు కూడా ఏం చేసుకుంటారట? ఎవరా ఆ కంసాలి, ఎవరా శిల్పిని వెతుకు తెచ్చుకుంటాం, ఓకేనా? అది అందరూ కూడా చేసే టాలెంట్ కూడా కాదంట అని చెప్తున్నాడు ఆయన. అక్కడ పదం అన్నాడు కాదాలని, అది ఓకేనా? రైట్. 40 అధ్యాయం పక్కనే 7వ వచనం. అతుకుడును గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి
శిల్పి కంసాలను ప్రోత్సాహపరచుడు. ఒకసారి అవన్నీ కూడా ఏడు చెప్పండి. అవన్నీ కూడా ఏడు చెప్పండి. అతుకులు చక్కగా లోపలికి వెళ్ళాలంటే అతుకులు. మన సొక్క ఏడు చెప్పండి. అది అంతేనా? ఇప్పుడు దైవం నిర్మం చేస్తుంటే వీడు అతికి లేస్తుంటే ఆయన అతికించుకోవాల్సి వస్తుందా? వీడు అతికి లేకుంటే ఆయన అతికించుకుంటాడా? అమ్మా ఎంత విచిత్రం అంటే కిందకి రండి చెప్తాడు. ఆడు ప్రోత్సాహపడుతాడంటే అతికి లేచిన తర్వాత ఆ సుత్తుతో నులుపు చెయ్యువాడు దాగల మీద కొట్టువాడు ప్రోత్సాహపడు. అంటే వీడి పని ఏమి ఇతను నచ్చింది, ఇతని పని ఏమి ఇతను నచ్చింది. నువ్వు బాగా చేసావురా. దాని అర్థం ఏంటంటే అందరూ బాగా చేస్తేనే రూపం అందంగా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ తప్పని కూర్చోవా అందంగా ప్లాస్టింగ్ చేయలేదు, అందంగా రంగులు అయితే అందంగా అంటుంది. అంతేనా? అందంగా ప్లాస్టింగ్ చేశారు, దాని తగ్గ ఏమి చేయాలి? చాలా ఏమవుతాయి. ఒక్కోసారి ఎలా ఉంటుంది అంటే అందంగా రంగులు ఉన్న చోటేమో అది బాగుంటుంది, లేదా అందంగా ఇది ప్లాస్టింగ్ చేస్తే రంగుతో కూడా ఏం చేస్తారో అంటే ఇప్పుడు ఇల్లు కట్టాలంటే అందరూ బాగుండాలి. ఒక్కోసారి అన్ని బాగున్నాయి అంటే కలప పాడైపోతుంది ఇంటికి. అన్ని బాగున్నాయి కానీ తొడుపు చూసారు ఎలాగైపోయి అంటారు మళ్ళా. అంటే అందరు కలిస్తే కదా, అందరూ ప్రోత్సహించుకోవాలి. అందుకే పనులు ఎప్పుడు కూడా సఖ్యత ఉండాలి. సఖ్యత ఉంటే కదా ఇల్లు అందంగా రాదు. అది ఒకరి మీద ఆధారపడింది కదా అది. అప్పుడు అందరి పనిని బాగుంటే యజమాని సంతోషపడతారు కట్టుకోవడానికి, లేదంటే పైన కంప్లైంట్ వచ్చిందని కూడా బాధపడతారు. అవునా? ఇప్పుడు చూడండి, ఒకరిని ఏం చేసుకున్నాడంట? ప్రోత్సాహపరుచుకున్నాడంట. ఈ మాట చూడండి, విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దానిని ఏం చేస్తున్నాడు? ఎంతకేమన్నాడు? కదలని విగ్రహం. ఎంతగా కదలకుండా చేసేది ఏం చేసాడంట ఆయన? ఒక్క పదవాడుతున్నా ఆ మాట పదవాడు. యేసు ప్రభు కూడా ఏం చేశారు? మరి ఆయన తిరిగి లేచాడు. మరి ఇదేంటి లేకపోతుంది? చచ్చిపోతారు. ఆ ప్రశ్న చేసిన వాడికి సమాధానం ఇదే. అది మరి మేము కానీ ఇదే మాట మాడుతూ నువ్వేం చేయగలడు? అర్థమైందా? ఆయన ఆల్రెడీ మేకులు వేయించి కూడా ఏమయ్యాడు? అది నమ్మామంటే క్రైస్తవుడే. ఇది నమ్మి మేము క్రైస్తవులు. ఎందుకంటే ఆ ప్రభు వచ్చి చెప్పింది ఎవరో తెలుసా? నిన్ను నన్ను నిర్మించిన వాడి గురించి చెప్పాడు. అందుకు ఆయన నమ్మాము. ఓకేనా? నిన్ను వాడిని నమ్మి అనుకోండి, ఇలాగ కథల చోట ఉంచేద్దరు. ఒకప్పుడు ఉండిపోయి కూడా అబ్రహాం కాలం లాగా. ఓకేనా? అబ్రహాము కూడా కొంతకాలం ఏమైపోయాడు తెలియనప్పుడు ఉండిపోయాడు. అంటే ఈ లాభం కాదు, దేవుడి మాటలే నాకు లాభం అనుకుని వచ్చాడు, గొప్పవాడు అయ్యాడు ఆయన. ఎవరో? అబ్రహాం. పాయింట్ చూసారా? ఈ మాట చూసారా? రైట్. కొంచెం మనసు పెట్టండి, ఇంకా లోపలికి వెళ్ళాలి. చాలా విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుడి గ్రంథంలో ఇంకా వెళ్తే యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. ఈ పాట వేయగా అప్పుడు నా వ్యాధి ఏడుగు లేకపోతుంది. 37వ అధ్యాయం 19వ వచనం 598వ పేజీ. ఈ మాట వినాలి. ఇక్కడ హిజ్కియా కాలంలో ఇక్కడ ఈ అస్సూరు రాజు యుద్ధానికి వస్తున్నాడు. ఎవరో? అస్సూరు రాజు. ఒకసారి 36వ అధ్యాయం దగ్గరికి వెళ్తే అప్పుడు బాగా అర్థం. పక్కనే మీరు ఎవరి పని పడదు. 18 వచ్చింది దగ్గర ఉండే తీద్దాం. ఒకవేళ తీయలేదా వినంతే. చూడండి, ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అస్సూరు రాజు చేతిలో నుంచి విడిపించిన పాయింట్. ఆ రాజుగారి చేతుల నుంచి ఆయా దేశాలను గెలుస్తూ వస్తున్నాడు, ఆ దేశాలను ఆక్రమించుకుంటూ వస్తున్నాడు. ఎవరో? అస్సూరు రాజు. ఆ దేశాలు ఈయన ఆక్రమించుకున్నప్పుడు ఆ దేశాల్లో కూడా ఎవరున్నారు? అది దేవతలు ఉన్నారు. అందుకే ఇందాక చెప్తున్నాం, ఈ శత్రువుడు మనకు అప్పగించిన మన దేవత అనుకుంటారు కదండి. మరి అదే ఏంటంటే వారి దేశాల్లో వారి దేవతలు కూడా ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. ఇప్పుడు ఈయన అనేది ఏంటంటే, నేను అన్ని దేశాలు గెలిచి వచ్చాను కదా, వారి దేవతలు ఎవరినైనా సరే నా చేతిలోంచి రక్షించాయా అని అడిగాడు ఆయన.
అంటే దాని అర్థం ఏంటి తెలుసా? వారి దేశంలో ఉన్న దేవతల కంటే గొప్పడని చెప్పుకుంటాడు ఆయన. ఎవరో అసురు రాజు, ఒక నరుడు, ఒక రాజు, ఆయన ఒక ప్రభువు. ఓకేనా? చదవండి చదవండి. ఆమాకు దేవతలాయను, ఆర్పాలు దేవతలేమాయను, సెపర్వాయువు దేవతలేమాయను, సొమ్రోను దేవతలేమాయను. ఆ దేశపు నా చేతులను సొమ్రోను విడిపించరా. అంటే సొమ్రోనులో ఉన్న దేవతలు ఉన్నాయి కదా, ఆ పట్టణం కంటే నా చేతుల నుంచి విడిపించబడ్డాయి ఆ దేవతలు అంటున్నాడు. మరి ఇందాక గొలియాతు కూడా దావీదు మీదకి ఎలా వచ్చాడు? వారి దేవతల పేరట యుద్ధానికి వచ్చాడు ఆయన. వచ్చాడు లేదా? మరి ఎవరు గెలిచారు? దావీదు పేరట వచ్చాడే, దావీదు యెహోవా పేరట వచ్చాడే, ఆయన నామం గెలిచింది అన్నమాట. సరే, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆయన ఏమంటాడంటే అశ్షూరు రాజు ఈజియా గారికి కౌరు పంపారు. ఆయా దేశాలు గెలిచి వచ్చారు. వారి దేశాలు అంత గొప్ప దేవతలు కూడా ఏమైనా నా చేతుల నుంచి విడిపించాయా అని అతను కౌరు పంపాడట. ఇంకా కంగారు వచ్చిందంట దేశానికి. ఒకసారి 37 వచ్చాయి. ఇప్పుడు రండి పక్కకి 18 వచ్చిన వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. చూడండి, ఇప్పుడు ఆ దేవతలు ఏం చేశారంట? ఆయన ఎవరో అశ్షూరు రాజు ఆయన ఆక్రమించుకున్నాడంటే ఆయన ఏం చేశాడు? కాల్ చేస్తాడు. అర్థమైందండి? కాల్ చేశాడు. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. తర్వాత ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనక వారు వారిని నిర్మూలము చేసేది. వారి దేవతలు అశ్షూరాలు ఎందుకు కలిసేదయ్యా అంటే ఇక్కడ అంటున్నాడు వారి దేవతలు ఎవరు? మనుషులు చేసినవి, నిజదేవుడు కావు. నిజదేవుడు జోలికి వస్తే ఊరుకుంటాడా? నిజదేవుడి యొక్క ప్రజల దగ్గరకు వచ్చాడు. ఎవరో అశ్షూరు రాజు. ఒక్క దూత 1,180,000 మందిని ఏం చేసింది? చంపేసింది. 1,150,000 ఇంచుమించు. అమ్మా నీకు అగ్గి కావాలంటే అక్కడే చెప్పేస్తాను. చూస్తాను ఒక్కసారి చూడండి. ఆ 36 వచ్చింది. అంతటా యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండు పేటలో 1,85,000 మందిని మోర్తెను. ఎంతమంది చచ్చిపోరట? ఎవరి దూత? దేవుని దూత. దేవుని సైన్యం జోలికి వస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఒక్క దూతను పంపాడంట. ఆ సైన్యంలో 1,85,000 మంది చచ్చిపోరట. అంత పవర్ నిజదేవుడికి ఉండే పవర్ అది. దాంట్లో చిన్న శాపులు చూపించడం మాట. ఓకేనా? ఇప్పుడు అతను ఏం చేశాడు? ఆ దేవతని నా చేతుల నుంచి విడిపించబడలేదు, నీ దేవుడు విడిపించగలడా అని కోతలు కూర్చాడట. ఎవరో అశ్షూరు రాజు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నిజమే, ఆ దేవతలు అగ్నిలో కాల్చేసిన నిజమే. కాకపోతే ఏంటిగా అంటే అవి ఏమి కావు. ఒక మాట అడుగుతున్నాను, నిజదేవుణ్ణి ఆరాధించారు కనుక శడ్రకు మేషకు అబేద్నెగోలను ఎందుకు పడేశారు? మనుషులే కాలేదు. అర్థమైందా? ఆ ముగ్గురు ఎవరు నమ్మారు? రైట్. ఎవరిని కాపాడారు? దేవదూతలు వారిని ఏం చేసింది? మరి దేవుళ్ళు కాలిపోయిన దాని అర్థం ఏంటి? నిజదేవుడు నమ్మిన వారు అగ్ని గంధ కాలేసినా కూడా కాలిపోలేదు. అది నిజం. మనుషులు చేసుకునేవేరు వారు నశించిపోయి, వారు చేసుకున్నవి కూడా ఏమైపోయి నశించిపోతాయి. అదనమాట. ఇప్పుడు శడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా ఏం చేశారు? అగ్నిలో పడేశారు. నాశనం అయ్యారా? అవలా. చాలా జాగ్రత్తగా ఉన్నారు. మరొక మాట, ఈ అశ్షూరు రాజు గురించి మాట చూపిస్తాను చూడండి. 38 వచ్చింది. అతడు ఇస్రోకు అని తన దేవత మందిరమందు రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును సెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి ఎవరినే
ఏ రాజు అయితే దేవుడి ప్రజల జోలికి వచ్చి ఆ దేవుడు ఎవరో అని ప్రగల్భాలు పలికేడు చూసారా, ఆ దేవుడు ప్రజల కోసం మాట్లాడితే ఒక దూతను పంపి సంహరించిన సైన్యాన్ని. ఇప్పుడు ఆ రాజుగారి భయపడిపోయి తన దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఒకసారి ఆయన ఆరాధించిన దేవత ఆలయానికి వెళ్ళంటైనా చదవండి. అతని కుమారులైన చూడండి, అద్రమెలెకును అతని కుమారులైన చదవండి. సెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి. ఎవరినే? కుమారులే తండ్రిని చంపేస్తారట. కుమారులే తండ్రిని చంపేస్తారట. జగత్తున కుమారులే తండ్రిని చంపేస్తారట. ఎక్కడ? ఆయన మొక్కుకోవడానికి వెళ్ళాడట మందిరం దగ్గరికి. ఆ మొక్కుకునే మందులు నిజంగా దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? రక్షిస్తాడనే కదా. మరి రక్షిస్తానన్నా దేవుడి దగ్గర మరి నిజంగా కొడుకుల చేతుల్లో ఏం లేదు, రక్షణ లేదు. ఇంకా చెప్పాలంటే ఆ దేవుడి దగ్గర ఏం లేదు. 48వ చూద్దాం ఒక్కసారి. యెషయా గ్రంథం చూసారు 20 వచనం, 45-20 వచనం. చూడండి 20 వచనం. కూడి రండి జనములలో తప్పించుకుని వారులారా, దగ్గరకు వచ్చి కూడుకుని తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి ఏం లేదు. అంటే దేవత ఏం చేయదని అర్థం. మరి ఆయన ఎవరికొకండి అశూరు రాజు తాను కట్టుకున్న దేవాలయంలోకి వెళ్ళి దేవుడికి మొక్కుతే ఆయన అక్కడ చచ్చిపోయాడు. మరి ఆ దేవుడు ఏం చేయాలి? దేవుడు అంటే రక్షించేవాడు. మనం రక్షించుకునేవాడు దేవుడు ఎవరు? అందుకే వెండి బంగారాలతో లోపలింటే మనం రక్షించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా ఎత్తుకుపోతాడేమో అని వాడిని నువ్వు కాపాడుతుంది సరిపోతుంది. అసలు దేవుడు అనేవాడు నిన్ను కాపాడాలి. అంతేనా కదంటే విచిత్రం ఏంటయ్యాడు? పోలీసు మనం కాపాడాలి, మనమే పోలీసుని కాపాడుతుంది. అలా ఉంది వ్యవస్థ అలా ఉంది. ఓకేనా? నిజానికి అబద్ధాన్ని కూడా తేడా లేదండి. ఇప్పుడు మరలా ఒకసారి చూడండి, మరలా ఒకసారి చదవండి. రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి ఏం లేదు. మరి అసురు అంత రాజే కదా, కానీ ఏం చేయలేదు, రక్షించాలా. కనుక ఆ దేవత గుళ్ళు ఏమైపోయాయినా నాశనం అయిపోయాడు. అది ఓకేనా? కొంచెం మనసు పెట్టరు దయించు. యెహెజ్కేలు 23:37 కొంచెం వారు వ్యభిచారులను మీరు ఎక్కువ ఇంటికి వాక్యాన్ని ప్రాక్టీస్ చేసుకున్నామ్మా. చదువు. చూడండి ఈ మాట చూడండి. ఏం చేశారంటే ఇక్కడ నాకు కనిన కుమారులను ఈ మాట అర్థం చేసుకోవాలి. విగ్రహములకు రింగునట్లు వారిని. ఎంత విచిత్రం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉన్నారు. దేవుడు మనల్ని కన్నాడు. దేవుడు మనల్ని కన్నాడు. కన్నడ లేదా? ఒక మాట పోనీ దాన్ని అలా ఉంచండి, ఒకరు అలా ఉంచండి. ద్వితీయోపదేశకాండం 32:18 ఒకరు దీన్ని ద్వితీయోపదేశకాండం 32:18 త్వరగా. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించింది. నిన్ను పుట్టించడం ఏం చేసావు? విడిచిపెట్టేశావు. తర్వాత నిన్ను కనిన దేవుణ్ణి మరిచింది. నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయి. అంటే దేవుడు ఏం చేశాడు? నిన్ను కన్నాడు, నిన్ను పుట్టించాడు, నిన్ను కన్నాడు. ఆ మాట ఎవరైనా అంటారా? ఆ మాట ఎవరైనా అనగలరా? అది కేవలం తండ్రికి సంబంధించింది తప్ప మరొకటి అనే హక్కు లేదు. ఇప్పుడు మనల్ని కన్నవాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు మనం కూడా కంటడమే, మన బిడ్డలు కంటడమే. అక్కడ ఇందాక ఒక పదం చెప్పాడు ఆయన. ఇప్పుడు చదవండి మనసు పెట్టి. నిన్ను
నియమించిన ఆశ్రయ అక్కడ వద్దు, ఏసుకేల్ గ్రంథం త్వరగా వారు ఆ, వ్యభిచారులను, 27, 23, 37. వారు వ్యభిచారులను నరహత్య చేయువారనే విగ్రహములతో విభజించి నాకు కనిన కుమారులను విగ్రహములకు మృంగునట్లు. ఒకసారి, నాకు కనిన కుమారులు. దేవుడిచ్చిన భాగ్యము మనకు అనుకుంటున్నాం కాదంట, మనం కనినది ఆయన కోసం అంట. అతోలదు మీకు ఏదన్నా, మనం కన్నది కూడా ఎవరి కోసం? ఆయనకి కుమారులుగా ఇవ్వాలంట. మన కన్నది ఆయనే, కానీ మనం కన్నా కుమారులు కూడా ఎవరికా అర్పించుకోవాలి? దేవుడికి అర్పించుకోవాలి. కానీ మనం కనిన కుమారులు కూడా ఎవరికి అర్పించారట? వాళ్ళు విగ్రహాలు అర్పించారు. 16-20 మరియు నీవు నాకు కనిన కుమారులను, ఈ మాట, నీవు కనిన కుమారులను, కుమార్తెలను, ఆ కుమార్తెలను, ఆ బొమ్మలు మృంగివేయినట్లు. అర్థమైందండి? ఏమి చేస్తున్నాయంట? ఎలా? తర్వాత చదువు చెప్తా. వాటి పేరట వారిని వధించితివి. మరియు నీవు నాకు కనిన కుమారులను. అర్థమైతే మన బిడ్డలు ఎవరి కోసం కన్నామో తెలుసా? ఆయన కోసం కన్నామంట. చాలా వ్యక్తిగా ఉందా? అదేంటంటే ఇందాక మన కోసం కదా అనుకున్నాం. ఆ మాట చూసారా? ఒకవేళ ఇంకో పాయింట్, మన లోకానికి అప్పగించామనుకోండి, అదే మాట మనల్ని అక్కడి. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం కన్నింది ఎవరి కోసం? మనం కన్నింది ఎవరి కోసం అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే యోసేపు ఒకడే ఆయన కోసం అనుకున్నారు. సమయంలో ఒకడే ఆయన కోసం అనుకున్నారు. అమాయకులు. నిజం చెప్పాలంటే మనమందరం కూడా ఆయన సంతానమే అంటాం. అది మన సంతానం కూడా ఆయన సంతానం చేయొద్దా? మనం ఎవరు ఎంత బాగా చెప్పుకున్నామో మనం ఆయన సంతానం చెప్పుకుంటున్నాం. చాలా బాగా పెట్టుకోలేంది. ఇప్పుడు మన సంతానం కూడా ఆయన సంతానం చేయడానికి మనల్ని ఆ కన్య భాగ్యం ఇచ్చినట్టు ఆయన ఎవరో దేవుడు అంట. ఒక్కసారి త్వరగా, మరియు నీవు నాకు కనిన కుమారులను, కుమార్తెలను, ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించితివి. ఏమైనా అర్థమైందా? వారి పేరట, దేవతల పేరట ఏం జరుగుతుందో తెలుసా? బలులు ఇస్తున్నారట. ఎవరినే? బిడ్డల్నే బలులు ఇస్తున్నారట. దేవుడికి బలి చేస్తున్నారట. అందుకు నాకు కలిగిన కుమారులు వాళ్ళకి బలి అర్పించడం ఏంటి, వాళ్ళ చంపడం ఏంటి అని దేవుడు కోపం. అర్థమైందండి? ఇటువంటి భక్తి గమనించాలి. కలకి ఏమైపోతుందిగా అంటే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడే ఇశ్రాయేలు వారితో. వాళ్ళు కూడా వీళ్ళు పాటించవలసిన పరిస్థితులు వచ్చేవి అంట. రాజుల గ్రంథం 11వ అధ్యాయం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. 33వ వచనం. అయితే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతను, సీదోను దేవతను, కేనేసు అను మోయాబీలు దేవతను, మిల్కోము అను అమ్మోనుల దేవతను మొక్కి సొలొమోను తండ్రిని దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దానిని చేయకయు, నా కట్టడలను, నా విధులు అనుసరింపకు నేను ఏర్పరిచిన మార్గములు నడువకయు ఉన్నారు గనుక సొలొమోను చేతులు రాజ్యములు అంటే ఆల్రెడీ సొలొమోను ఏం చేశాడు? విగ్రహారాధన అంత ప్రభావం ఉంది. అర్థం అంత ప్రభావం, అంతటి జ్ఞానున్నే ఏం తీసుకుందో తెలుసా? ఎంతగా ఆ విధానంలో నడిపించింది ఎవరు అంటే ఆయన భార్య. ఎందుకంటే అందులో వచ్చారు. అందులో వచ్చిన కనుక ఏం నేర్పారు? వాళ్ళ ఆచారం నేర్పారు కనుక దేవుడి మందిరాన్ని కట్టినప్పుడు కూడా మళ్ళీ ఈ విధానాలు కట్టాడంట మళ్ళీ యెరూషలేములో. ఇప్పుడు దేవుడికి ఎంత కోపం వచ్చింది? దావీదులో నడిచాడా? నడవలేదట. ఇప్పుడు కేవలం ఆయన ఏం చేశాడు? ఆహ్వానం పలికాడట. ఆహ్వానం పలికి దేవుడితో తెలుస్తుంది. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనం.
రాజు బయలుదేవతకును ఆ బయలుదేవతకును దేవికిని అశేర దేవతకి నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నింటినీ ఆ యెహోవా ఆలయంలో నుండి ఆ యువతలకు తీసుకుని ఒక్కసారి మాట చూడండి. బయలుదేవతను అశేర దేవికి నక్షత్రము చేయబడిన ఉపకరణం యెహోవా ఆలయం నుండి యువతలకి తీసుకుని దాని అర్థం ఏంటో చెప్పండి. ఆల్రెడీ దేవుని ఆలయములో తీరా లోకంలో మనుషులు పెట్టుకున్న విగ్రహాలు అక్కడికి వెళ్ళిపోయాయి. దేవుని ఆలయం ఏది? మోషే గారి చేత కట్టించిన ప్రత్యక్ష గుడారమైన, సొలొమోను గారి చేత కట్టించిన దేవాలయమైన, ఆ ఆలయంలో విగ్రహాలు పెట్టుకున్నాడు ఆయన? లేదు, కేవలం ఆయన ఉపకరణాలు పెట్టించుకున్నాడు ఆయన, అంతే. ఇప్పుడు ఆ దైవం పరిశుద్ధమైన వస్తువులు ఉండవలసిన చోట మనుషులు చేసుకున్న వస్తువులు ఎక్కడికి వచ్చాయి అంట. ఎక్కడికే అంటే అది ఒక వ్యక్తిని బట్టి కనుకే పరిశుద్ధత కూడా ఏం చేసినట్టే అవి ఆక్రమించినాయి. ఓకేనా? ఇప్పుడు ఆ రాజు ఏం చేశాడు అంటే, ఎవరో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామే, ఈ రాజు గారు ఎవరో ఒక మాట యోషియా అనే రాజు ఏం చేశాడు అంటే, దాని అన్నింటినీ కూడా తీసి బయట అక్కడ పెట్టినట్టు సందర్భాలు మనకు కనపడతాయి. సరే, ఇక్కడ విషయానికి వస్తే మన ప్రాముఖ్యమైన పాయింట్లోకి మనం వెళ్తాం. 13 వచ్చి చెప్పండి. అక్కడ ఒక్కసారి 13 వచ్చి యెరూషలేము ఎదుటనున్న ఏయమను త్వరగా చదవాలి. ఏయమను పర్వతపు కుడిపార్శ్వమందు అస్తరోతు అను సీదోనీయుల విగ్రహమునకును కేమోసు అను మోయాబీయుల విగ్రహమునకును మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి అవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? తీసిపడాడు. ఎవరో యోషి అనే రాజు. అంటే మనం ఆలోచన చేయవలసిందంటే, దేవుడు అక్కడే అంటే తీరా దేవుడి ప్రజలు కూడా ఏమైపోయారు? అదన్నమాట, ఇతర అన్యతలోనికి వారు కూడా వెళ్ళిపోయారు. కానీ నిజదేవుణ్ణి కలిగిన వారిని దేవుడు కాపాడుతూనే వచ్చి గమనించాలి. ఇక మనం కొన్ని మాటలు ముగింపులో వస్తాను. చాలా జాగ్రత్తగా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఎక్కడ సంబంధించిన దేవుళ్ళు? అదే కదా మన పాట అనుకోవడం ఇప్పుడు వరకు రాలేదు అక్కడికే. అవునా? భూ సంబంధమైన దేవుళ్ళు దేవతల గురించి మాట్లాడుకున్నాం. నిజం, వారి దేవతను అగ్నిలో వేసినా కూడా కాలిపోని అన్నాడు. ఎందుకంటే వారి దేవుళ్ళు నిజమైనవి కావు. ఎందుకంటే మనం చదువుకున్నాం, నిజదేవుడు ఎరిగిన భక్తులు కూడా అగ్ని గంధకాల్లో పడినా కూడా కాలకుండా బయటకు వచ్చారు. అదొక నిదర్శనం అండి. రైట్. దేవుడు విగ్రహం ఏమవుదో కదలదు అని మాట చదువుకున్నాం. దేవుడు ఎవరో? కదిలేవాడు. ఓకేనా? కదిలేవాడు ఆయన. ఓకేనా? ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథం గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి యెషయా గ్రంథంలోకి వెళ్తాం. ఇక్కడ నుంచి కొంచెం మార్క్స్ పెట్టాలి. 45 అధ్యాయం చూసారు? అధ్యాయం 10 ఇది ప్రాబ్లం. 43 అధ్యాయం మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్టు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకులను నాకు సాక్షులు. మనసు పెట్టండి. ఇక్కడి నుంచి నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. దేవుడు అంటే నిర్మించేవాడు కాదు. ఓకే, మనుషులు నిర్మించేవాడు కాదు. తర్వాత నా తర్వాత ఏ దేవుడు ఉండడు. అంటే నా తర్వాత ఇంకో దేవుడు ఉండడు. ఆయన ముందు లేడు, ఆయన తర్వాత దేవుడు
లేడు. ఇప్పుడు దైవం నిర్మాణం మాత్రం జరిగితే దేవుడు కాదు, మర్చిపోతారు. నిర్మించబడు కూడా ఆయన ఎవరు కాదు, దేవుడు కాదు. దేవుడు అంటే తనకు తానుగా ఉన్నవాడే దేవుడు, అంతే. తనకు తానుగా ఉన్నవాడే దేవుడు అని చెబుతాడు ఇక్కడ. తర్వాత చదవండి. నేనే యెహోవాను అనలేదు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఆయన ఆ యెహోవా తప్ప వేరొక రక్షకుడు లేడు. చదివారు. ఇక్కడ మనం కీలకమైన పాయింట్లోకి వస్తాం. యేసుక్రీస్తు అందరూ దేవుని కుమారుడని నమ్ముతూ ఉన్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నారు. కానీ కొందరు ఆయనను దేవుడుగా నమ్మలేని వారు కూడా ఉన్నారు. కొందరు ఆయనను దేవుడిగా నమ్మలేని వారు కూడా ఉన్నారు. కొందరు, గుర్తుపెట్టారు, అందరు కాదు. చల్లగా ఎందుకు అంటే ఇది ఆధారం చూపిస్తారు. ఏది? నా ముందు లేడు, నా వెనక లేడు, నేను తప్ప ఇంకొకడు లేడు అన్నాడు. చాలా జాగ్రత్త వినాలి. నేను ఎక్కువ రెఫరెన్స్ మీకు చూపిస్తాను. మనసుపెట్టాలి. మనుషులు నిర్మించుకుంటున్నారు కనుక యెషయా గ్రంథంలో ఒరే నా తర్వాత లేడు, నా ముందు లేడురా, నేను తప్ప మరొకడు ఎవడు లేడు అని చెప్పాడు. అది ఆ మాట కోసం చెప్పాడు. ఓకేనా? రెండోది ఏమన్నాడు? రక్షించువాడను నేనే అన్నాడు. అంటే యెహోవా ఏం చేస్తాడో, రైట్, యేసు. మరి అదేంటి? ఆయన యెహోవా రక్షించినప్పుడు యేసు కూడా ఏంటి? నేను తప్ప అన్నప్పుడు మరి యేసు ప్రభు రక్షణకి ఎలాగా పాత్రుడయ్యాడు? అదేనండి ఇందాక చెప్పాడు. ఆ రక్షకుడు దేవతను ఉద్దేశించి చెప్పిన మాట. మరి ఇందాక దేవతలు ఏం చేయలేదు, అశూరాజు ఏం చేయలేదు, తమ దేవత రక్షించడా. అలాగే ఆ ఇతర దేశాల్లో కూడా దేవతలు ఆ దేశాన్ని ఏం చేయలేదు, అందుకన్నాడు అనమాట. కానీ ప్రభువుడి గురించి అన్న మాటది ఒక మాట జాగ్రత్తగా. ఎప్పుడు కూడా మనం కూడా ఎవరు ఏంటి, సందర్భం ఏంటి, ఏ విషయాలు మాట్లాడుతా ఉన్నా అవగాహన రావాలి. అంతేగాని ఆ మాట అన్నామంటే అందరు కలిపుకోవడానికి కాదు అది. అది అందరు కలిపుకోవడానికి కాదు అది. ఓకేనా? అందుకే సంయోచితమైన మాట అన్నాడు ఆయన. ఓకేనా? ఆ సందర్భం ఏంటి అంటే యెషయా గ్రంథం అంతా దేని గురించి మాట్లాడుతుంది? వాళ్ళందరూ విగ్రహాలతో ఉన్నారో, ఆ విగ్రహాలు కంటే గొప్పవాడు అని చెప్పుకుంటాడు ఆయన. ఓకేనా? ఆ ఉద్దేశంలో చెప్పాడు. ఏమన్నాడు? రక్షించువాడు నేను తప్ప వేరొకడు. మరి అలాగే యేసు ప్రభు వచ్చాడు. ఓకేనా? రైట్. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడు కాను అన్నాడు ఆయన. ఎవరో మళ్ళీ శ్రీగ్రంథంలో నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడును కాను. మరి నేను తండ్రి ఆయన ఇచ్చిన మహిమతోనే కదా ప్రకటించని చెప్పాడు. తండ్రి నన్ను మహిమపరుస్తున్నాడే కదా అన్నాడు. ఎవరో నేను ఎవరి నామాన్ని వస్తున్నాడు, మళ్ళా నా నామము ఎవరికి ఇచ్చేవాడు కాను. నామాన్ని ఎవరికి ఇవ్వనన్నాడు, రక్షణ ఎవరికి కాదన్నాడు, మహిమను ఎవరికైనా ఉన్నాడు, నేను తప్ప ఒక దేవుడు లేడన్నాడు. కానీ వాక్యము ఒకటి ఆది ఎందుకు వాక్యం ఉంటాడు, వాక్యము దేవుడై ఉంటాడు. వాక్యము అంటే వాక్యం ఎవరు? వాక్యం ఎవరు? యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ఈ లోకానికి రాకమునుపు దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడై ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇక్కడికి వచ్చాక శరీరంతో వచ్చాడు ఆయన. చాలా జాగ్రత్తగా. అంటే ఇప్పుడు యేసు ప్రభు దేవుడా కాదా? దేవుడు. అందుకే ఆయన రక్షించాడా లేదా? ఆ తండ్రి నామాన్ని మహిమపరచడా లేదా? చెప్పాలి. రైట్. ఇంకా చెప్పాలి అంటే ఆయన ఇంకొక మాట, మీరు నా తండ్రి నామమును ఏదడితే నా నామమును తండ్రిని ఏదడిగితే ఇస్తానన్నాడు. అన్నాడు లేదా? చెప్పాలి. అన్నాడు. ఇందాక దావీదు యెహోవా పేరట వెళ్తేనే విజయం పొందాడే. మరి ఇప్పుడు ఈయన కూడా ఎవరి పేరట? తండ్రి ప్రభు పేరట. అందుకే అన్ని నామముల కంటే ఎవరిదే? యేసుక్రీస్తు నామం. చదివేగా ఉండాలి. ఇక్కడ మనకు జరిగింది కదా, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం కదా, ప్రకటన గ్రంథం ఏప్రిల్ 10 9 ఏప్రిల్ 10 9 22 మరియు
ఈ మాట విన్నాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను ఒకసారి 21 వెళ్ళిపోతాం. ఏ విధముగా ఒకసారి కొంచెం మనసు పెట్టండి. మీకు సింపుల్గా అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా సింపుల్గా చెప్పేస్తాను. లోకంలో ఉన్న దేవాలయాల గురించి మనం మాట్లాడతాం. వాటి గురించి కావాలి. అసలు దేవాలయం ఏంటో మనకు తెలియదు. అంతేనా? దేవాలయంలో ఎవరుంటారు అంతే. ఇంకంతే కంప్లైంట్ ఏం లేదు. దేవాలయంలో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. దాని అర్థం అది. అంతే. ఓకే, మంచి. మొదటిగా దేవాలయం ఏది? దైవ గ్రంథం ద్వారా ప్రత్యక్ష గుడారం. తర్వాత ఏది? సొలొమోను గారు కట్టిన దేవాలయం. అంతేనా? క్లుప్తంగా ఇప్పుడు దాని గురించి మాట్లాడతారు. రైట్. అదే విధంగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించదు. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిన నీవు రక్తము చిందిపోకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. ఇప్పుడు 22, 23 పరలోకమందున్న ఈ మాట. ఎందుకంటే ఆ ప్రత్యక్ష గుడారం అన్నాడు కదా, ఆ ప్రత్యక్ష గుడారం పరలోకమందున్న పోలిన వస్తువులు ఉన్నాయంట. అందులో పరలోకమందున్న పోలిన వస్తువులు, లోకంలో పోలిన వస్తువులు కాదు. అర్థమైందండి? అక్కడ ప్రత్యక్ష గుడారం ఉన్న పరలోకములో పోలిన వస్తువులు ఉన్నాయంట. మనసు పెట్టాలి. అక్కడ ఉన్న వస్తువులు ఇందులో పెట్టినట్టు ఆయన అక్కడ ఉన్నాయి. అందుకని లోకంలో కనబడి పెట్టుకోదా. ఓకేనా? క్రింద చదవండి. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి ఇంటి బలు వల్ల శుద్ధి చేయబడవలసి ఉండేది. కానీ కానీ ఈ ప్రత్యక్ష గుణాలలో ఉన్న వస్తువులు అవి కూడా ఎక్కడి నుంచి? పరలోకంలో ఉన్న పోలిన వస్తువులు. ఓకేనా? క్రింద కానీ సంబంధమైన వీటికంటే ఈ మాట అంటే రెండు వస్తువులు. ఇప్పుడు రెండో వస్తువు గురించి చెప్పాడు. పరలోకములు పోలిన వస్తువులు శ్రేష్టమైన ఒకటి. రెండవది పరలోక సంబంధమైన వస్తువులు. అర్థమైందండి? పరలోకములు పోలిందంటే నీడ, పరలోక సంబంధం అంటే అక్కడ ఉండేది. అక్కడ ఉండేది ఏది? పరలోక సంబంధమైనది. ఓకేనా? సరే. పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలులు వలన శుద్ధి చేయబడవలసి ఉండును. ఓకే. ఇప్పుడు దేవుడి మందిరంలో ఏమున్నాయి? ఉపకరణాలు ఉన్నాయి. ఆ వస్తువులు ఏమవ్వాలంటే శుద్ధి చేయబడాలి. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ వస్తువులేమో మేకలేకయు కోడిలేక రక్తం శుద్ధి చేసింది. పరలోక సంబంధమైన వస్తువులను చూసారా, వాటిని ఎబ్రీ పత్రిక 3 మొదలు అక్కడ 3 ఇందువలన ఈ మాట పరలోక సంబంధమైన పిలుపు. ఇప్పుడు వస్తువుల గురించి మాట్లాడదా? పరలోక సంబంధమైన పిలుపు. ఎవరిగా పిలుపు? దేవుని పిలుపు. ఎక్కడికి పిలిచాడైనా? పరలోకానికి పిలిచాడైనా. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఒకసారి ఎంతగా ఆ పిలుపు ఏమవ్వాలంట? పాలు పొందుకోవాలంట. అటువంటి పరిశుద్ధ అంటే ఆ పిలుపులో పాలు పొందుకున్న వాళ్ళందరూ ఎవరు? పరిశుద్ధులు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎలా పరిశుద్ధులయ్యాం తర్వాత మాట. అది మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచింది. యేసు ప్రభుడు ఒప్పుకున్నాం కనుక, నమ్మే కనుక ఆయన రక్తం మనకి ఏమి చేసింది? శుద్ధి చేసింది కనుక పరలోక సంబంధమైన పిలుపులో పరిశుద్ధత తెచ్చుకున్నాం మనం. ఓకేనా? ఎంతకీ ఈ పరలోక సంబంధమైన పిలుపు అక్కడకా ఎక్కడకా అంటే అక్కడకా కదా. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? రైట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అక్కడ ఉండేవాడు. ఎక్కడ? పరలోకంలో దేవుడు ఉండేవాడు. ఇప్పుడు మనకు పిలుపు వచ్చింది. ఎవరి ద్వారా అంటే కుమారుడు ద్వారా పిలుపు వచ్చింది. ఆ పిలుపు ఎక్కడికి అయ్యాలంటే పరలోకానికంట, ఆయనతో మనం ఉండడానికంట. ఇందాక దేవుని ఆలయంలో ఏమున్నాయి చెప్పాలి? దేవుని ఆలయంలో ఏమన్నా ఉపకరణాలు ఉన్నాయి. ఉపకరణాలు ఏంటి చెప్పండి? బలిపీఠం, ధూపవేదిక, మందసం, ఏమి చెప్పండి? సమ్ముఖపు రొట్టె, ఇంకా ఏమున్నాయా అంటారా? సరే అయిపోయి ఇంకా ఉన్నాయనుకోండి, దాన్ని మళ్ళీ ఇంత లేట్ అయిపోతాయి. ఇలా చాలా విలువైన వస్తువులు అక్కడ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఆ వస్తువులన్నీ కూడా
క్రీస్తుని చూపిస్తుంది. ఆ వస్తువులన్నీ కూడా ఎవరు చూపిస్తుంది? ఆ పాత నిబంధన కాలంలో ఉన్న ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా క్రీస్తు. మన కొరకు క్రీస్తు ప్రభు ఏమయ్యాడు? బలి పెట్టాడు. మన దూప వేదిక మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఓకేనా? దీపస్తంభం ఉంది, మన కోసం ఆయన ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. అంతేనా? ఇంకా లోపలికి వెళ్ళాలంటే మందస్సు ఉంది, అంటే ఆజ్ఞలు ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుని యొక్క సంగతులు ఎవరు చెప్తున్నారు? కుమారుడు ద్వారా మనకి చెప్తాడు. ఒక్క మాట చెప్పాలంటే ప్రత్యక్ష గుడారంలో దేవాలయంలో ఎవరున్నారయ్యా అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఛాయ ఉందండి. మనుషులు లేరు, మాట్లాడలేదు మీకు. ఛాయ ఉంది, పోలిన వస్తువులు. ఇప్పుడు పరలోక సంబంధమైన వస్తువులు అన్నాడే, ఆ వస్తువులు ఎవరు కాదు? మనం. ఇప్పుడు మనమందరూ కూడా ఎక్కడ చేరాలి? పరలోకం చేరాలి. ఈ ఒకటి సొలొమోను గారు కట్టిన దేవాలయం కూడా ఏమైంది? అదనమాట. సొలొమోను గారు కట్టిన దేవాలయం కూడా పాడైపోయింది. మంచిది. అయితే ఆయన ఏమన్నాడు? ఈ దేవాలయం పడగొట్టండి, 3వ దినం ఏం చేస్తానన్నాడు? ఆయన తిరిగి కడతానన్నాడు. కట్టాడు. ఏది? ఆయన ఒకసారి కొడుకు పడుతుంది. రెండు కొరింథీ పత్రిక 6వ అధ్యాయము. సార్ 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక. అంతేనా? దేవుని ఆలయముతో విగ్రహం అంటే దేవుని ఆలయం ఏమి ఉండకూడదు అర్థం. ఎందుకంటే విగ్రహం ఉన్నట్టు నరుడు చేశాడు. అసలు పేరేమో దేవుని ఆలయమా, లోపలేమో పెద్ద నరుడుదా. అంతేనా దాని అర్థం? అదేమో ఆలయం ఎవరిదే? దేవుడి. పెత్తనం ఎవరు చేస్తాడు ఇప్పుడు? మరి అది ఎలా ఉంటుంది అమ్మా? చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జగన్ గారు పెత్తనం చేస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఓకేనా? మరి ఎందుకని? వీడు పెత్తనం చేయడానికి కాదు, ఎవరి మీద? దేవుని మీద పెత్తనం చేయడానికి. ఎవరా? దేవుని మీద ఎప్పుడు ఇవ్వడా? ఓకేనా? లోకం మీద ఇచ్చాడు పెత్తనం. ఎవరికి? నరుడికి అనమాట. ఇప్పుడు కనుక చూడండి, మనం ఒకసారి దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక. ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఏంటో చెప్పండి. జీవము గల ఎవరు? అంటే ఇప్పుడు మనం అందరం జీవము గల దేవుని. ఒక మాట, దేవుని ఆలయమే కదా మనం. దేవుని ఆలయమే కదా. ఇప్పుడు మీలో ఎవరున్నట్టు? మనలో ఎవరున్నట్టు? ఓకే, అంటే మనం అందరం కూడా ఏమైనా జీవము గల. ఓకే, చదివా. ఇప్పుడు జీవము గల దేవుని ఇంకోసారి అనర్చనుకోకూడదా? జీవము గల దేవుని ఈ ఆలయం కదిలేదు. ఈ ఆలయం ఒక చోట ఉండేది కాదు, కదిలే ఆలయం జగత. ఈ ఆలయం ఇంకొక మాట, వట్టిది కాదు. నరుడు చేసుకున్నది అయితే వట్టిది, కానీ ఈ ఆలయం ఆల్రెడీ అక్కడ ఉంది. జీవము కలిగినది అంటే ఆల్రెడీ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ఓకేనా? జీవము గల దేవుని ఆలయం ఏం చేస్తుంది? ఇప్పుడు జీవము గల దేవుని ఆలయంలో ఏముంటుంది? జీవము గల దేవుని ఆలయం అన్నాడే, ఆలయం అన్నాడు కదా. ఇప్పుడు జీవము గల దేవుని ఆలయములు దైవాలు ఎవరు? వాక్యము ఎవరికి వచ్చునో వారు మీరు దైవములని నేను అంటిని కదా అన్నాడు ఆయన. మీరు దైవములని నేను అన్నాను కదరా అన్నాడు ఆయన. ఎవరో యేసుప్రభు అన్నాడు లేదా? యోహాను 10 డౌట్ ఉంటే చదువుకోండి. ఆయన అన్నాడు, ఒక ఆయన అన్నాడు, నేను చూపిస్తాను. త్వరగా అయిపోయింది త్వరగా నిజమే. ఇప్పుడు నేను ఇంకో చోటకి వెళ్ళాను అనుకో,
యోహాను సువార్త తీసారా? అది చెప్పనా నేను వచ్చిన 10:34 వచ్చిన త్వరగా అందుకు యేసు మీరు దైవములని నేనంతేనని. అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్పాలి? యేసు ప్రభు మనుషులు లేవంటున్నాడు చెప్పండి. మీరు దైవాలని చెప్పాడు అంతేనా? అని మళ్ళా ఆయన నోటితో కదా గ్రంథంలో కూడా రాసి అన్నాడు వాక్యం ఎవరికి వచ్చిన వారే అంతేనా మాట అదే కదా, దైవాలు అలా కదా. ఈ మాట ముందు కూడా చెప్పారంట. ఆదికాండం 3 అధ్యాయం, ఆదికాండం 3 అధ్యాయం 4వ వచనం అంటూ అందుకు సర్పము మీరు ఏది అవముతో చెప్తుంది, మీరు చావనే చావరు. అనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడినవి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురని దేవుడికి తెలియని స్త్రీతో చెప్పగా. అంటే మీరు ఎలా ఉంటారు? దాని అర్థం ఏంటో తెలుసండి? దాన్ని దేవుడైనా చెప్పింది అక్కడ, మీరు దేవుడు అవుతారని చెప్పింది అక్కడ. అపవాది తప్పు చెప్పలా, కానీ దాని అర్థం ఏంటయ్యా అంటే చదివేస్తున్నాడు. అపవాది చెప్పింది నువ్వు ఎవరని ఎందుకు తెలుసా? దేవుడు పుట్టినోళ్ళు ఏమవుతారండి? ఇప్పుడు ఒక మాట, మనిషి పుట్టినాడు ఎవరు? మనుషులే కదా. ఇంకా అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మనుషులు పుట్టినాడు మనుషులు అంటావు, పక్షి పుట్టింది పక్షి అంటావు, జంతువు పుట్టింది జంతువు అంటావు. అలాగే ఎవరు ఒక ఆదాము ఎవరు పుట్టాడు? అందుకు దేవుడి కుమారుడు అంతేనా? దేవుడు కుమారుడు ఏంటో చెప్పండి? దేవుడే. దేవుడు కుమారుడు ఏంటయ్యా అంటే దేవుడే. కానీ దేవుడా అంటే ఎవరికి ఒక శత్రువు వచ్చి చెప్పింది. కానీ చిత్రం ఏంటంటే ప్రభువే చెప్పాడు. ప్రభువే చెప్పాడు ఏమని? వాక్యం ఎవరికి వచ్చినో వారు ఏమవుతున్నారో. ఎంతకంటే అపవాది వాక్యం వచ్చింది, దైవం అవలా దెయ్యం అయిపోయింది. అపవాది మీకు ఏదన్నా ఎంతకు వాక్యం అనేది ఎవరిది? అపవాది మోసం. ఆ మోసం దెయ్యమైంది. ఇంకో పాయింట్, జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుంది? దైవమే అవుతును. అర్థమైంది? ఆ జీవవృక్ష ఫలం తింటే ఏమవుతును? అది దేవుని యొక్క వాక్యం. అది అర్థమైంది? జీవవృక్షాన్ని తింటే ఉందా లేదా చెప్పాలి. ఆ తింటే ఏమవుతును? ఎందుకంటే జీవవృక్షం ఎవరు? జీవవృక్షం ఎవరు? ప్రకటన గ్రంథం. నన్ను ఎందుకు అనుకోవద్దు త్వరగా, అందుకే చెప్పాడు 2 అయిపోతుంది. ప్రకటన గ్రంథం జీవవృక్షం ఉందా లేదా? ఏ గ్రంథం అట్లా ఉంది. ఓకే, 2 అధ్యాయం చూడండి, 7 వచ్చి త్వరగా. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుడి పరదేశంలో ఉన్న అదేంటి? ఏదేని తోటలో ఉన్న జీవవృక్షం ఎక్కడ ఉంది? పరదేశంలో ఉంది. ఎందుకు ఆ పరదేశం గురించి మాట్లాడాడు? చనిపోయిన వారి నీతిమంతులు ఎక్కడ ఉన్నారు? అందుకే శిలువ మీద ఉన్న దొంగ ప్రభు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను అని ఎవరి మాట విశ్వసించాడు? అతను ప్రభుని నమ్మాడా లేదా? నమ్మాడా లేదా? నమ్మాడు కనుక ఇప్పుడు అతను ఏమన్నాడు? నేడు నీవు నాతో ఎక్కడ ఉంటావు అన్నాడు. అంటే ఇప్పుడు పరదేశంలో ఎవరు ఉన్నారు? క్రీస్తు ప్రభు ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఉన్నాడు కనుక ఎవరికొకటి భూమి మీద అయితే అతను చంపేశారు. కానీ బందిపోటు దొంగ కూడా ఏమయ్యాడు తెలుసండి? జీవంలోకి వెళ్ళాడు. ఇక్కడ ఆల్రెడీ ఏదైనా తోట వేసాడు, జీవవృక్ష ఫలం వేసాడు. అక్కడ అమ్మాది ఒక్కటి తినక ఎన్ని తినాలన్నాడు ఆయన. ఇప్పుడు ఏం తినాలి? ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతకంటే నువ్వు దేవుడివే, కానీ దేవుడు ఏమవ్వాలి? దేవుడైతే ఏమవ్వాలి? నీ ఆయుష్ని పెంచుకోవాలి. ఇక్కడ అంతేనా? నీ ఆయుష్ని పెంచుకోవాలి అంతేనా? ఇప్పుడు ఆయుష్ పెంచుకోవాలంటే అపవాది చెప్పి చెడు మాట విని వద్దని తినాను. అదే ప్రభు మాట వినదనుకోండి, అక్కడ జీవవృక్ష ఫలం ఉందా లేదా? మరి ఎందుకేమన్నాడు? వాక్యం ఎవరికి వచ్చినో ఆ వాక్యం ఉందా లేదా? అక్కడ ఎక్కడ ఏదైనా దాంట్లో వాక్యం ఉందా లేదా? ఉంది. ఆ జీవవృక్ష ఫలం తింటే ఆవిడ నిజంగా ఏమనుకోకండి దైవ సంబంధురాలే. ఎవరో కంగారు పడిపోకండి. ఇదేంటంటే ఎంతమంది దేవుళ్ళు అని కంగారు పడకండి. ఇందాక అదే చెప్పాడు, మనుషులు చేసుకున్నవి అన్నీ కూడా దేవుళ్ళని పిలవబడుతున్నప్పుడు దేవుడు ఒకటే కదా. ఇప్పుడు ఆ దేవుడికి పుట్టిన వారందరూ ఎవరు? అంతే.
మనుషులు చేసుకున్నవే ఇవన్నీ పిలవబడుతుంటే ఇవన్నీ భూమి మీద ఉన్న దేవుళ్ళు దేవతలు. మరి పరలోకలు ఎవరుంటారేంటి చెప్పండి? పరలోకలు ఎవరుంటారంటావు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటావు, రైట్? ఇప్పుడు మనల్ని ఎక్కడికి ఆహ్వానించాడు ఆయన? దాని అర్థం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్నారంటే ఒక మాట, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన, అర్థమైందండి? కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వ్యక్తి, ఓకేనా? ఆయన కూడా వ్యక్తి, గుర్తుపెట్టుకోవాల్సిందా? ఆయన ఒక పాయింట్ అర్థమైంది. పరిశుద్ధాత్ముడైన దేవుడు అంటే దైవత్వంలో ముగ్గురు ఒకటే. ముగ్గురు ఒకటే. ఎవరో దైవత్వంలో, దేవుని యొక్క తత్వంలో. మరి దేవదూతలు కూడా ఎక్కడ ఉన్నాయి కదా? అప్పుడు దేవదూతలు కూడా ఏమన్నారు భూమి మీదకి వస్తే? దేవదూతలు కూడా భూమి మీదకి వస్తే ఏం సంబోధించారు కదా? యెహోవాని సంబోధించారు, దేవాన్ని సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. ఎవరిని? దేవదూతలనే, అవునా కదంటారా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆ దేవదూతలు కూడా మనకి పరలోకం వెళ్ళడానికి సేవకులంట. అంటే మన సేవకులే దేవుళ్ళని పిలుస్తుంటే దేవదూతలనే దేవుడి కుమారులు ఏమన్నాడు ప్రభు? నేనంటదా దైవములు అన్నాడు ఆయన, అన్నాడా లేదా? ఇప్పుడు ఈ దైవాలు అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు పరలోక దైవాలు ఎవరు? పరలోకపు దైవాలు ఎవరు? వాక్యం ఎవరు వచ్చును వారు మాత్రమే దైవం. అందరూ దైవాలు మాత్రం. దేవాలయంలో ఏముండాలి? విగ్రహాలు ఉండకూడదు. ఎవరు ఉండాలి? దైవాలు ఉండాలి. శివము గల, ఎంత చదువు కదండి మనం, శివము గల దేవుని, ఎంత మనం ఏమయ్యా? జీవము గల దేవుని. మరి ఆలయం అయినప్పుడు ఆలయంలో మనం ఉన్నావా అంటే మనం ఎవరు కదా? దైవాలే కదండి. దైవాలు కనుక ఇంతకేంటంటే మనకు తండ్రి అయిన దేవుడు ఆయన, కుమారుడైన దేవుడు ఆయన, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆయన. తర్వాత మనం ఆయన పిల్లలు కనుక మనము కూడా ఆయన వారు. ఓకేనా? ఓకేనా? కానీ చాలా మంది యేసు ప్రభువుని ఏమంటారంటే నమ్మటం లేదు. ఏమని? ఆయన మొన్న వచ్చాడు, నిన్న వచ్చాడు, ఏదేదో నమ్ముతున్నారు. ఒక్క మాట చెప్పమంటారా? ఇప్పుడు వచ్చాక జరిగిందా, దేవుడి యొక్క ప్రణాళికలు జరిగిందా చెప్పాలి మన జీవితాలు. అమ్మా, భవిష్యత్తు ముందు నుంచి చేశాడా, తర్వాత ముప్పుడు ఎక్కడ ప్లాన్ చేసి జరుగుతుందా చెప్పాలి. ముందుగానే జరిగింది. ఇంకా ఇంకా కొన్ని విషయాలు లోపలికి వెళ్తే ఇంకా కొన్ని విషయాలు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరో? ఎక్కడికే? పరలోకానికి. భూమి మీద పరలోకానికి, అంతేనా? అంటే మనం అప్పటికి లోకానికి రాకమునిపే దేవుని ఏర్పాటు అక్కడ ఉందా లేదా? ఉంది. ఇంకొక మాట గమనించాలి, యేసు ప్రభు కూడా ఈ లోకానికి రాబోతున్నాడు అన్న సంగతి చెప్పాడా లేదా? చెప్పాడు. జరిగిందా లేదా? మళ్ళా తిరిగి వెళ్ళాడా లేదా? మళ్ళా తిరిగి రాబోతున్నాడా లేదా? ఎందుకు వస్తున్నాడంటే మనల్ని కూడా తండ్రి దగ్గరికి, ఆ స్థలంలో, ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా ఉంచడానికి వెళ్తాడు. ఒక్క మాట చెప్పాలంటే యెహోవా అనే మాటకు అర్థం ఏంటి? ఉన్నవాడు, ఆడేవాడు. ఆ మాట ఏమన్నాడు? మోషేతో చెప్పాడు. అదేనా? మోషేతో చెప్పిన మాట ఏమని? ఉన్నవాడు, ఆడేవాడు. దాని అర్థం ఏంటంటే మోషే కాలాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మోషే ఏమనుకున్నాడంటే ఇప్పుడు వచ్చాడు అనుకుంటే కంగారు పడ్డాడు. అప్పుడు ఏమన్నాడంటే నేను ఉన్నవాడును, ఆడువాడు. దాని అర్థం ఏంటంటే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని. ఒరే, నీకంటే పితరుల కాలంలో కూడా నేను ఉన్నాను. దాని అర్థం అది, అంతేనా? అబ్రహాం కాలంలో ఉన్నాడు, ఇస్సాకు కాలంలో ఉన్నాడు, యాకోబు కాలంలో ఉన్నాడన్నాడో లేదా చెప్పాలి. ముగించేస్తున్నాడు. ఇప్పుడు ఉన్నాడా లేదా? ఆ ఉన్నవాడికి పేరేంటి? ఆ ఉన్నవాడికి పేరేంటి అంటే యెహోవా. అంతే. ఉన్నవాడనే పేరుకి అర్థం ఏంటయ్యా అంటే యెహోవా. యేసు ప్రభు యెహోవా కాదా? ఎలాగా? ఎలాగా? ఎలా నిర్ధారణ చేయొచ్చు? బాగా ఎలా నిర్ధారణ చేయొచ్చు? మరో నిర్ధారణ చేయొచ్చు వాక్యంతో. ఎందుకు తెలుసా? మోషే దగ్గర అయితే దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అన్నాడా లేదా? ఆ మాటకు ఆ కాలంలో ఉన్నవాడిని కనుక యెహోవా అని పేరు వచ్చింది. కానీ యేసు ప్రభు ఏమన్నాడయ్యా అంటే నేను అబ్రహాము కంటే ముందున్నవాడని అని చెప్పాడు. అంటే అబ్రహాము కంటే ముందున్నాడంటే దాని అర్థం ఏంటి? ఉన్నవాడా కాదా? అలా ఉన్నవాడికి ఏమని పిలవబడింది నామం? యెహోవా. అలా పిలవబడిన వాడు ఏమయ్యాడు?
యెహోవా. ఓకేనా? పాయింట్ అవుతుందండి. ఇంకా లోపలికి వెళితే దేవుని ప్రణాళిక చెప్తుంది. యోషియా అనే ఒక రాజు దైవం అంటే పుట్టక మునిపే కొంతమందికి పేరెట్టాడంట. ఆయన ఇస్సాకు పేరెట్టాడు, ఇస్మాయిల్కి పేరెట్టాడు, యోషియాకి పేరెట్టాడు, బాప్తిస్మిచ్చి యోహానికి పేరెట్టాడు, యేసు ప్రభుకి పేరు. పుట్టక మునిపే పేర్లెట్టాడంట వాళ్ళు. అంటే పుట్టిన తర్వాత పేర్లు పెట్టుకుంటాం మనం, కానీ పుట్టక మునిపి ఏం చేశాడు ఆయన? పేరెట్టాడు. దానికి అర్థం ఏంటంటే యోషియా అనే ఒకడు పుడతాడు, అతడు ఈ బలిపెట్టడం బాగు చేస్తాడని ఒక దైవజనుడి చేత యెరోబోము కాలంలో ప్రవచించాడు. సమయం లేదని నేను తెస్తా. అయితే అతను ఎంత కాలానికి పుట్టాడో తెలుసా? ఎవరు? యోషియా. యోషియా వస్తాడో అప్పుడు ఈ బలిపెట్టడం బాగు చేస్తాడని సంగతి చెప్పాడు కదా. ఆల్రెడీ పేరు కూడా పెట్టాడు అక్కడ. ఎంత కాలానికి వచ్చాడో తెలుసా? ఎవరు? యోషియా. ఎంత కాలానికి వచ్చాడు? 300 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఎవరో అంటే 300 సంవత్సరాల తర్వాత రాబోయేవాడికి ముందే పేరెట్టాడు. ఇంకా చెప్పమంటారు, మన పేర్లు ఆల్రెడీ పెట్టే వచ్చాడట. అప్పుడు మీకు ఏంటన్నా మన పేర్లు ఎక్కడ అనుకుంటున్నాం కాదు, దేవుని యొక్క ఏర్పాటును బట్టి ఆయన ఏ పేరు పెట్టాడో పేరెట్టాడు. కానీ అందరూ ఒకే పేరెట్టాడు. ఆ పేరే క్రీస్తులు కలిగిన వారు క్రైస్తవులు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నాడో క్రైస్తవుడు అక్కడ ఉంటారు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడో కుమారుడు అక్కడ ఉంటాడు. కుమారుడే కాదు, కుమారుడు కుమార్తెలు అక్కడ ఉంటారు. ఎక్కడ? అంత భాగ్యం. అందుకే ఆకాశం అందరిలో భూమి అందరిలో దేవతలు ఉన్నా దేవుడు ఒక్కడే. ఎవరా దేవుడు? ఆ దేవుడు ఒక్కడే అనేది చోటికి ఎక్కడికి వెళ్ళాలి మనం? తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన తర్వాతే ఎవరైనా. అలాగే క్రీస్తు ప్రభు కూడా కలిగి ఉన్నది ఏది అయినా లేకుండా కలగలేదు. తండ్రి ఎలా ఉన్నవాడు, కుమారుడు అలాగే ఉన్నవాడు, పరిశుద్ధాత్ముడు కూడా అలా ఉన్నవాడే. అందుకే పరిశుద్ధ ఇప్పుడు యెహోవా అనుకుంటే నేను అబ్రహాము కాలంలో ఉన్నాను, ఇస్సాకు కాలంలో ఉన్నాను చెప్పుకున్నాడు. యేసు ప్రభు అబ్రహాము కంటే ముందు ఉన్నానని చెప్పుకున్నాడు. అవునా? మరి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉన్నాడు? సృష్టి చేసినప్పుడు దేవుడి ఆత్మ జలముల పైన. అంటే ఇప్పుడు ముగ్గురు ముందు ఉన్నారు, తర్వాత వచ్చారు. ముందు నుంచి ఉన్నారు. మనం ముందు ఉన్నాం. ఎక్కడ? పరలోకంలో. ముందు ఉన్నాం కనుకే ముందుగా సిద్ధపరిచిన సక్రియ చేయడానికి లోకానికి వచ్చాం. ముందుగా ఆయన మన కోసం ఏదైతే నిర్ణయించాడో అది చేయడానికి దేవుడి లోకానికి పంపాడు. ఆ భాగ్యం ఉన్నాం. ఇంకొక మాట చెప్పాలంటే పరలోకంలో వచ్చాం. మరలా పరలోకం వెళ్ళే భాగ్యం కేవలం దేవుని యొక్క పరిశుద్ధమైన పిలుపుతోటే ఉంది తప్ప మరొకటితో లేదు. కానీ లోకానికి ఇది తెలియక వారు చేసుకున్నది. అందుకే గమనించాలి, అబ్రహాము దేవుడు దేనికి శిల్పి, దేవుడు దేనికి నిర్మాణ కారకుడు. ఆ పునాదులు గల పట్టణం కోసం. ఆ పట్టణమే సంఘం. సంఘంలో ఉన్నవాడు శివము గల దేవుని ఆలయం, శివము గల దేవుని మందిరం. అప్పుడు ఎంత ఆధిక్యత ఉంది. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే మనం అందరూ ఎవరు చెప్పండి అమ్మా. ఇంకా లోపల చెప్పి మన సువార్త ద్వారా ఏం చేస్తున్నాం? మనుషులు రక్షిస్తున్నాం. రక్షకులు కాదా? చెప్పాలి. మనం పరిశుద్ధులు. మనుషులు ఏం చేస్తున్నాం? పరిశుద్ధులు చేస్తున్నాం. అవునా కదంటారా? ఇంకా చెప్తున్నాడు, దేవుని ఆలయంలో గ్రంథం ఉందా లేదా? ఉందా. ఇప్పుడు మనం ఏమైనా తెలుసా? మా పత్రిక మీరు కారా అన్నదా లేదా? ఇంత ధన్యత మనం సంతరించుకుంటే అక్కడ ఉంటాం. లేదా మనం ఈ దేహముతో దేవుణ్ణి మైపరచాలి తప్ప దీన్ని ఆడ పాడు చేసుకున్నాం అనుకోండి, ఆయన తెలుసు ఎలా పాడు చేయగలరు. ఓకేనా? కనుక అంత భాగ్యం మనకు. ఓకేనా? మరి పరలోకానికి చేరేది ప్రభు సంఘం. ఆ సంఘంలో ఉన్నాం. దేవుడి పిల్లలు అయ్యే భాగ్యాన్ని మనం కాపాడుకోవడం ప్రయత్నం చేయాలి. ఓకేనా? అందుకే దేవుని పిల్లలు గమనించి అక్కడికి వెళ్ళేంత వరకు మనలో అంటుకుంటున్నాయి. ఏది? అందుకే ఆ ఉపకరణాలు కూడా మలినం అవుతుంటే అక్కడ ఉన్న రక్తం ఏం చేసేవాడు? రైట్. అలాగే వాటిని కూడా మనల్ని ఏం చేస్తుంది? రైట్. ఆ ఉపమతో చెప్పింది, నువ్వు దేవుళ్ళు అయిపోతారా అన్నాడు. నిజమే. కానీ అపవాది మాట అన్నాడు, మోసపోయాడు. లోకంలో కూడా ఏమన్నారు? మీరు దేవుళ్ళు అంటే నన్ను అంటున్నారంట. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు దైవములని నేను అన్నాను కదా అన్నాడు. ఎందుకంటే దైవాలు ఎవరయ్యా అంటే వాక్యం ఎవరు కూర్చున్నో వారే
దైవములు అన్నాడు. ఆ వాక్యం వచ్చింది కనుక ఈరోజు ఆ వాక్యమే మనల్ని, ఓకేనా, ఆ వాక్యమే మనల్ని మారుస్తుంది. ఓకేనా, అందుకే ఆయన పరిపూర్ణతలోనికి మనం మార్పు చెందుతూ ఉన్నాం. పరిపూర్ణత వచ్చినట్టు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. అంత మాత్రాన నేను దేవుని మాత్రం అంటాను. ఎక్కడ ఎక్కడ లోకంలో, ఎందుకంటే కంగారైపోతారు. అది ఏ సూపర్ ఏమనలేదు, నేను దేవుని అనలేదు. ఎందుకంటే ఆయన ఏం ధరించుకున్నాడు, శరీరంతో ఉన్నాడు. శరీరంతో కూడా ఏం కాదు అమరమాట. అందుకు శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఆ పదం వాళ్ళ, కానీ ఆయన దేవుడా అంటే దేవుడే. ఎందుకంటే ఆయన సాగిలి పడ్డారు, ఆయన కొట్టారు, ఆయన పూజించారు సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మనం ఎవరయ్యా, దేవుడి కుమారుడు. దేవుడి కుమారుడు ఏమవుతాడు, మనిషి కుమారుడు మనిషి అయ్యాడు, దేవుడి కుమారుడు ఇంకా అంతకంటే కనిపించవలసిన పని లేదు. కానీ ఆ దైవత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఓకేనా, ఆ దైవత్వాన్ని కాపాడేది ఏంటి, ఇంకొక మాట, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఇప్పుడు దేవత్వం ఎక్కడ ఉంది, సంఘంలో ఉంది. అందుకే మనం ఎలా మార్చబడుతున్నాం, దైవాలుగా మార్చబడుతున్నాం. అర్థమైందండి. కనుక ఆ భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, అపార్థం చేసుకునేవారు అపార్థం చేసుకోండి, అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోండి, ఏమి చేసుకోమంటారో ఏమి చేసుకోవచ్చు. కానీ వాస్తవం పరలోకి వెళ్ళి తండ్రి దేవుడు ఇచ్చాడు. మీ అందరూ కూడా ప్రభు నామన వందనాలు. థాంక్యూ.